నమస్తే అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ. 50 దశాబ్దాల నుంచి దగ్గరగా ఒక 400-500 ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్న అయోధ్య రామ మందిరం ఈరోజు నిర్మించటం, అది మన కాలంలో జరగటం, మనం చూడటం ఏ రకంగా చూస్తున్నారు? ఇది ఒకటే వర్డ్ అండి, ఇది ప్రతి హిందువుకి గర్వకారణమైన విషయం. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రతి మనిషికి అవసరమైన విషయం రామ మందిర నిర్మాణం అయోధ్యలో జరగటం అనేది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో చూసుకుంటే రామాలయం అనేది ప్రతి ఊరికి ఉంది. అవును, ఆల్మోస్ట్ రామాలయం లేని ఒక్క ఊరు కూడా లేదు. కానీ అలాంటి దేశంలో రాముడు పుట్టిన చోట రాముడికి గుడి లేకుండా ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజున భగవంతుడి ఆశీస్సులతోటి ప్రధాని మోదీ గారి సంకల్పంతో చెప్పాలి అంటే మోడీ గారి గెలుపు వల్ల ఇది సాధ్యమవుతుందని మేము చెప్తాం. అంటే మోడీ గారు తన అధికారాన్ని కానీ లేకపోతే తన వనరుల్ని కానీ ఎక్కడ దీనికోసం ఎటువంటి దుర్వినియోగం చేయాల. కానీ ఆ మహాస్వాప్ని కూడా చేసిన ఒక సంకల్పం కారణంగా అయితే ఇది సాధ్యమైంది. ఇందులో మాత్రం నో సెకండ్ థాట్స్. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అంటే యాక్చువల్లీ అక్కడున్న ఆ మందిర ప్రదేశం నిజంగానే కోర్టు చూసింది ఏంటంటే, అంటే జడ్జిమెంట్ ఇచ్చే వరకు ఇన్ని ఏళ్ళ నాటి నుంచి ఉన్న పెండింగ్ మొత్తంలో చెప్పింది ఏంటంటే, యాక్చువల్ అక్కడ ఉన్నాయి అన్నీ హిందూ దేవాలయాలే. అది 1516లో మేబీ బాబర్ ఆ టైంలో కూల్చేయటం అదంతా జరిగింది. ఆ తర్వాత ఈ 300 సంవత్సరాలు ఎప్పుడు జరగలే. 2019లో ఆ జడ్జిమెంట్ రావటం, ఇంత తొందరగా ఈ మందిరం కంప్లీట్ అవ్వటం, నిజంగా ఆ చరిత్ర గురించి ఏమైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఒకటండి, 1528లో మీర్ బాకి అని చెప్పేసి ఒక సైన్యాధిపతి బాబర్ దగ్గర ఉండేవాడు. వాడు వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ అప్పటికే ఉన్న దేవాలయాన్ని కూలగొట్టి వాళ్ళ ఆధిపత్యానికి గుర్తుగా మా దగ్గర బలం ఉంది కాబట్టి బలిసి కొట్టుకున్నారు కాబట్టి అప్పట్లో తెగ బలిసి వాళ్ళ బలం ఉన్న చోట ఏం చేశారంటే మన దేవాలయాన్ని కూల్చి వాళ్ళ మసీదుని కట్టేశారు. ఆ తర్వాత కాలం మారింది, ప్రజాస్వామ్యం వచ్చింది. ఈ ప్రజాస్వామ్యంలోనే ఒక దేశం మతపరంగా అయిపోయి ఇంకో చోటకి పోయారు వాళ్ళందరూ కూడా. కానీ అక్కడికి పోకుండా ఇంకా కొంతమంది మిగిలిపోయిన భారతదేశాన్ని కూడా మతరాజ్యంగా మార్చడం కోసం ఇక్కడే కొంతమంది స్థిరపడి భారతదేశానికి పీడిస్తూనే ఉన్నారు చాలా విషయాల్లో. అంతకుముందు ఉన్న అయోధ్య చరిత్ర ఏంటండి? అంతకుముందు అయోధ్య చరిత్ర కాలానికి అందండి. ఎందుకంటే త్రేతాయుగంలో ఏనాటి త్రేతాయుగం, ఏనాటి రాముడు, ఎప్పటి రామ జన్మభూమి అప్పటి నుంచి ఉన్నదే కదా. కానీ మేము చరిత్ర పరంగా చూసుకుంటే కనుక ఇక్కడ మేమందరం ఒక మాట అడుగుతున్నామండి. ఈ రోజున ప్రతి ఒక్కడు అడుగుతున్నాడు, ఇక్కడ మా ముస్లింలకు అన్యాయం జరిగిపోయింది అని చెప్పేసి. నిన్న మొన్న అసదుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు, ఈ దేశంలో ముస్లింలు ఎవరికి కూడా మేము మసీదును కోల్పోతున్నాం అన్న బాధ లేదా అని చెప్పి స్టూడెంట్స్ని రెచ్చగొడతా ఉన్నాడు. రెచ్చగొట్టేవాడిని నేను అడుగుతా ఉన్నాను, నువ్వు 500 సంవత్సరాల క్రితం ఆక్రమించి కట్టుకున్న మసీదు మీద నీకు అంత ఆపేక్ష ఉంటే మా గుండె చప్పుడు రాముడు మాకేం చెప్తారు రాముడు గురించి అంటే, రాముడు ఒక తండ్రి, రాముడే తల్లి, రాముడే సకుడు, రాముడే సోదరుడు అన్నీ అని చెప్పేసి చెప్తారు. అలాంటి రామచంద్రుడికి సంబంధించిన ఆలయం ఏదైతే ఉందో అది కూలగొట్టింది మరి ఎప్పుడు? అంతకు ముందు ఎవరిది? మాది కదా. సరే, ఇప్పటి కథకే వద్దాం. భారతదేశంలో ప్రపంచంలోనే ఏ దేశంలోనూ లేనన్ని మసీదులు భారతదేశంలో ఉన్నాయి. 3 లక్షల పైచిలకు మసీదులు ఏ ఇస్లామిక్ దేశంలో కూడా లేవు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే లలిత్ కుమార్, యాక్చువల్లీ ఇప్పుడు కాంగ్రెస్ దీన్ని ఏ రకంగా చిత్రీకరించిందని అంటే, అది పొలిటికల్ స్టంట్ కోసం వాడుతుంది బీజేపీ. చెప్తానండి, మందిరం కూడా కంప్లీట్ కాకన్నా ముందే ఓపెనింగ్ చేశారు అని చెప్పి అంటున్నారు. చెప్తాను. అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన మందిరం కోసం హిందువులమ్మాయి వీళ్ళకి ఒకటి అర్థం చేసుకోవాలి. ఇందాక కంటిన్యూ చేస్తాను. ఈ 3 లక్షల పైచిలకు మసీదులు అనేది ప్రపంచంలోనే ఏ ఇస్లామిక్ దేశంలో కూడా లేవు. అన్ని ఉన్నాయి కదా ఇక్కడ. ఈ మేము అడుగుతున్నది ఏంటి? హిందువులుగా రామ్ జన్మభూమి అయోధ్య, కృష్ణ జన్మభూమి మధుర, కాశీ విశ్వనాథ క్షేత్రంలో ఉన్న మసీదుని తొలగించి అక్కడ మా దేవాలయాన్ని కట్టాలని చెప్పి, ఇవి మా గొంతెమ్మ కోరికలు కాదే. అరే, మా దేశంలో మా ఆత్మగౌరవ కేంద్రాల అన్ని చోట్ల ఇంకా చెప్పాలంటే 30,000కు పైచిలకు దేవాలయాలను కూల్చి మసీదులు కట్టారని చెప్తున్నారు. అవన్నీ తర్వాత చూద్దాం. ముందు ఈ 3 కేంద్రాలని మీరు వదిలిపెట్టరా? ఈ దేశంలో ఉన్న హిందువులందరూ మీ ఆనందం కోసం మా మనోభావాలను త్యాగం చేసి మేము ఎన్నో విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాం. మా కోసం మీరు ఎవరా? పైగా మేము కోరుకునేది ఒకటే, మా దృష్టిలో హిందువులకి దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే గుడిలో ఉంటాడు, గుడిలో ఉండే విగ్రహంలో కూడా ఉంటాడని మేము నమ్ముతాం. మీకేం అట్లాంటి నమ్మకాలు లేవుగా. మీకు మసీద్ అంటే కేవలం ఒక ప్రార్థనా స్థలమేగా. ఇక్కడ తీసేసి ఇంకో చోట కట్టుకోవాలి అనగానే మీ మనోభావాలు ఏమి మట్టి కరవాల్సిన అవసరం లేదు. మీరు సాటి హిందువుల కోసం భారతదేశంలోనే బ్రతుకుతున్న భారతదేశంలో నన్ను బ్రతకనిచ్చినా అనుకోవాలి నిజంగా చెప్పాలి అంటే. ఎందుకంటే ఈ దేశంలో ముస్లింలు వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా హిందువుల్ని నరికారు, హిందువుల్ని చేర్చారు, హిందువుల్ని ఏదన్నా చేశారేమో కానీ అన్యాయాలు. హిందువులు ఏ రోజు మతపరంగా వాళ్ళ మీద దాష్టికాలు చేయలా. మేము అప్పుడప్పుడు కొన్ని చోట్ల ఎదురు తిరిగారు మా పెద్దోళ్ళు, మా పూర్వీకులు. అంతేగాని మేంగా కల్పించుకుని ఎప్పుడు మీరు ఆ మతం కాబట్టి మిమ్మల్ని చంపుతామని అలా. కారణం ఏంటంటే హిందూ గ్రంథాల్లో ఉన్న ఏ గ్రంథము కూడా
నువ్వు నా మతం కాదు కాబట్టి నువ్వు వాడిని చంపు, నువ్వు పూజించే దేవుడిని వాడు పూజించట్లేదు కాబట్టి వాడిని నరికేయి అని మాకు చెప్పాల. కానీ నీ మత గ్రంథం నీకు చెప్తుంది కాబట్టి నువ్వు అదే పని చేసావు. ఇక్కడికి వచ్చిన బాబర్ హిందువుల్ని నరికాడు, ఇక్కడికి వచ్చిన అక్బర్ హిందువుల్ని నరికాడు, లేకపోతే ఇక్కడ ఉన్న టిప్పు సుల్తాన్ హిందువుల్ని నరికాడు, ఇక్కడున్న బహమనీ సుల్తాన్లుగా చెప్పబడే వాళ్ళు హిందువుల్ని నరికారు. ఏ హిందూ రాజు అండి మతపరంగా ముస్లింలను చంపినోడు? ఎవడో చంపలేదు. అలాంటిది ఈ రోజున హిందువులందరూ కలిసి ఒక రామ మందిరం కట్టుకుంటాము, మేము లేదో ఒక కృష్ణ జన్మభూమిని కాపాడుకుంటాము అంటే, సరే మాకు ఎంత ఇచ్చినా ఈ దేశానికి మేము తిరిగిస్తున్నాము, మాకు ఈ మతపరమైన కట్టడాన్ని మేము ఇంకో చోట కట్టుకుంటామని పెద్ద మనసుతో మీరు ఎందుకు వెళ్ళట్లా? మీరున్న చోటే మేము ఉంటాం, మీది కూలగొట్టిన చోటే మేము కట్టుకుంటాం, మేము కట్టుకున్న దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే, మీ ఆత్మగౌరవం మీకు ఎప్పటికీ తిరిగి ఇవ్వం అని ఎందుకంత మంకుపట్టు పడతా ఉన్నారు? ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత, శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత కేవలం హిందువుల మీదే ఉందా? అంటే మేము మాత్రమే ఈ సామరస్యాన్ని మోసి 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 మా నడువులు ఎరగొట్టుకుంటా ఉంటే మీ నాయకులందరూ కూర్చొని పావుగంట సమయం ఇస్తాం, 100 కోట్ల మందిని నరికేస్తాం, మీ కళ్ళ ముందే మీ గోవు మాంసాన్ని, మీ గోవుని చంపి మేము తింటాం, మీ కళ్ళ ముందే మీ దేవాలయాల్లో ఉండే దేవుళ్ళని అమ్మనాభూతులు తిడతాం. ఇక్కడే ఉండే పాతబస్సి పంది ఏమన్నాడండి? రాముడి తల్లి రాముడిని ఎక్కడెక్కడ తిరిగి కనిందో అన్నాడు. అడు మనిషి పుట్టక పుట్టినాడేనా? వాడు కూడా ఇవాళ వచ్చి రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు. ఇంకో పంది ఏమంటాడు? గాయకో దేకేతో హమే లస్సాతా హై అని చెప్పేసి అంటాడు. పశువా, నీకు పశువుని చూసి నోరు ఊరుతుందంటే నువ్వే పాటి జీవి. అంటే మా మనోభావాల్ని మీరు ఎవ్వడు గౌరవించడు, మీకోసం మేము అన్ని త్యాగాలు చేయాలి. ఎంతకాలం ఇంకా ఈ దేశంలో ఇట్లాంటివి? ఇప్పుడు రీసెంట్గా లలిత్ ఇదే విషయంలో ఒక మన ముస్లిం సోదరుడు మన ఫారూక్ షుగ్లీ భాయ్, అతను అడిగితే నేను గోమాంసం తింటావా అని అంటే తింటా అన్నాడు, కానీ 10 ఏళ్ల క్రితం తింటా అన్నాడు. ఇప్పుడు ఆయన తినడం మానేశాడు అని అంట. అయితే ఇంకా కొన్ని చోట్లలో తింటా ఉన్నారు, దీన్ని మేము కూడా ఆపాలని అంటున్నాము. సో దీనికి ఒక చట్టం తేవాలి, లేదంటే గోవుని మన జాతీయ జంతువుగా ప్రకటించాలి అని చెప్పి అని అన్నాడు. ఒక ముస్లిం సోదరుడే అలా అన్న తర్వాత నిజంగానే దీనికి ఒక చరమగీతం పాడాలి అని అంటే? ఒకటి విషయం అండి, అట్లా చిత్తశుద్ధితో గనక నిజంగా షుబ్లీ గారు లాంటి వాళ్ళు కోరుకుంటే అలాంటి వాళ్ళని గౌరవించడానికి, అలాంటి వాళ్ళతో కలిసి పోరాటాలు చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఎంతమంది ఫారూక్ షుబ్లీ గారు లాగా ఆలోచిస్తున్నారు? అందరూ ముస్లింలు ఇట్లా ఆలోచిస్తే అసలు గొడవే లేదుగా. ఎందుకంటే ఈ రోజున మనం ఏం గొంతెమ్మ కోరికలు అడగట్లా. ఈ రోజున గో సంతతిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని రాజ్యాంగంలో రాసిన ఆర్టికల్ 48 చాలా క్లియర్గా చెప్తా ఉంది. అది ప్రభుత్వ బాధ్యత, రాష్ట్రాల బాధ్యత అని చెప్పేసి. మరి అలాంటి బాధ్యతని మేము గుర్తు చేస్తున్నామే, మేము గొంతెం కోరికలు అడుగుతామా? అది రాసింది కూడా అంబేద్కర్ గారేగా. మరి అదే దీన్ని ఆపాలి, గోహత్యలను ఆపాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక ఆర్డినెన్స్ ఇస్తే మాత్రం నానాయాగి చేశారు. కేరళలో అయితే మరీ దారుణం. సురేంద్రన్ అని చెప్పేసి అప్పటి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఇంతవారు గోవు ఎముకని పట్టుకుని మేము తింటాము, మేము తినిపిస్తామని రోడ్డు మీద బీఫ్ ఫెస్టివల్ పెట్టాడు. గాడిద ఎందుకు? మరి రాజ్యాంగబద్ధమైంది అడిగితే కూడా హిందువులకి దేశంలో స్వతంత్రం లేదండి. మరి అలాంటి వాళ్ళకు కూడా ఫారూక్ షుబ్లీ గారు లాంటి వాళ్ళు వెళ్ళి బుద్ధులు చెప్పండి, మారాలి. ఫారూక్ షుబ్లీ గారు వెంటనే అసదుద్దీన్ ఓవైసీని, అక్బరుద్దీన్ ఓవైసీకి వెళ్ళి, అరే గాడిద మనం తినకూడదురా, మన వాళ్ళని మనం గౌరవించుకోవాలి, వీళ్ళు ఎవరో కాదు కదా, మన చుట్టూ ఉంటున్న మెజారిటీలే కదా, వాళ్ళని గౌరవించుకుంటూ మనం బతకాలి, మన గౌరవాన్ని మనం పొందాలి అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఒక బుక్లో చదివాను. ఇందిరాగాంధీ గారి దగ్గరికి ఒకసారి ఎవరో మైనారిటీస్ అందరూ వెళ్ళేసి మాకు ఈ దేశంలో రక్షణ లేదని ఏడ్చారంట. అప్పుడు ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నో మైనారిటీ కెన్ బి సేఫ్ బై కాన్స్టెంట్లీ ఇరిటేటింగ్ దేర్ నైబరింగ్ మెజారిటీ అని చెప్పారు. అది నిజమే కదా. నీ పక్కనే ఉండే మెజారిటీ వర్గాల్ని నువ్వు పదే పదే విసిగిస్తూ నువ్వు మాత్రం సేఫ్టీ కావాలంటే ఎంతకాలం సేఫ్టీ ఉంటావు? ఒకడు నన్ను గిచ్చితే ఒకసారి ఊరుకుంటా, 10 సార్లు ఊరుకుంటా, 11వ గదిలో పడేసి కొడితే పిల్లి కూడా పుల్ అవుతుంది అంటారు. ఆల్రెడీ పుల్లు ఈ దేశంలో పౌరుషాన్ని చంపుకుని బతుకుతున్నాయి హిందువులు. మాకు తిరగబట్టం చేత కదా, మేము తిరగబడితే కథ ఎట్లా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? అనుకుంటే రెచ్చగొట్టండి. ఏదో ఒక స్థాయికి రెచ్చగొట్టిన రోజున ప్రతి వాడి ఓపిక్కి ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. అది నశించిన రోజున మళ్ళీ బెంగాల్లో ఏం జరిగిందో, మళ్ళీ కేరళలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుద్ది. అది జరగకుండా చూడాల్సిన బాధ్యత హిందువుల మీదే కాదు, ప్రతి మతం మీద ఉంది. అంటే కొందరే మీలాంటి వాళ్ళు ఎందుకు ఇలాంటి ఎక్కువ మోపుకొని గోమాంసాన్ని తినకుండా ఉండాలి, రక్షించాలి, హిందూ ధర్మాన్ని రక్షించాలని మీలాంటి కొందరే ఎందుకు దీన్ని ఒక ప్రొఫెషన్గా ఎంచుకొని చేస్తున్నారు? మిగతా వాళ్ళు ఎందుకు హిందుత్వాన్ని గురించి, దానికి సంబంధించిన రెస్పెక్ట్, గోమాంసం విషయంలో కావచ్చు, హిందూ రక్షణ గురించి కావచ్చు, మత మార్పిడి కావచ్చు, ఎందుకంతా వాళ్ళ బ్లడ్లో ఎక్కించుకోలేకపోయారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. నిజానికి భారతదేశం మీద దాడులు ఈరోజు కొత్తగా మొదలైనవి కాదు.
గత 2000 సంవత్సరాల నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. గ్రీకులో, హూనులో, షెకులో, లేకపోతే పార్సీలో, తురుష్కులో, మంగోలియన్స్ ఎవడో ఒకడు వస్తానే ఉన్నాడు ఈ దేశం మీద. బ్రిటిషర్స్ దాకా కూడా బ్రిటిషర్స్, డచ్, ఫ్రెంచ్ అందరూ వచ్చారు ఈ దేశానికి. ఎవడి కాడు వస్తాం అత్తారింట్లో అల్లుడు పడి తిన్నట్టు తిని పందెం కోళ్ళలాగా బలిసిపోయారు. ఆ బలిసిన కొడుకులందరూ కూడా ఏం చేశారంటే ఇక్కడ వాళ్ళ మతానికి సంబంధించిన గుర్తులను వదిలేసి కొంతమందిని వాళ్ళను కూడా బలిసిన పందుల్లాగా ఇక్కడ పడేసి వెళ్ళారు. కానీ భారతదేశం ఏ రోజు కూడా భూభాగాన్ని కోల్పోయింది కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోలే. కారణం ఏంటంటే ఎవడొచ్చినా అందరినీ ఏదో ఒక పాయింట్లో తరిమి కొట్టాం. కానీ మెకాలే విద్యా విధానం అనేది ఒకటి ఉంది చూసారా. గత 75 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం భారతదేశాన్ని. ఈ 75 సంవత్సరాలు ఈ మెకాలే విద్యా విధానం కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. ఎందుకంటే అంతకు ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా మట్టిని ఆక్రమించారు కానీ ఇక్కడ మనుషుల్ని ఆక్రమించలేకపోయారు. కానీ ఈ విద్యా విధానం వచ్చిన తర్వాత వీళ్ళు మనుషుల మెదళ్ళను ఆక్రమించేశారు. మన ధర్మం కోసం మనం పోరాటం చేయటం అంటే అది ఫాసిజం అని చెప్పేసి, మన భూమిని మనం కాపాడుకోవాలి అంటే గనక అది స్వార్థం అని చెప్పేసి, లేదు మన ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి అంటే అది ఫ్యూడలిజం అనో లేకపోతే ఇంకోటనో పేర్లు పెట్టి మనకే తెలియకుండా మన ఆత్మాభిమానం మీద ఒక దారుణమైన దెబ్బను కొట్టారు. ఈ విద్యా విధానం మారాలి. ఈ విద్యా విధానం ప్రతి ఒక్కళ్ళని కూడా బానిసత్వంలోకి నెట్టేసిందండి. దాని మీద మా పోరాటం చేస్తున్నాం. ఇటువంటి విద్యా విధానంలో కూడా అటువంటి వాటన్నిటిని ఛేదించుకుని మన నిజమైన చరిత్ర ఏంటి అని చెప్పేసి కొంతమంది పెద్దలు దారి చూపిస్తుంటే అటువంటి దారి చూసి అటువంటి వాటిల్లో నేర్చుకుని మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నాం, మనుగడ సాగిస్తూ ఉన్నాం. మాలాంటి కొన్ని వేల మందిని మేము తయారు చేయగలుగుతున్నాం అవగాహన కల్పిస్తూ. ఈ యుద్ధం ఇప్పుడు కాదు, ఇంకా కొంతకాలం సాగుతూనే ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, మా ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, నాలాంటి వాడు ఒకడు పోతే 1,00,000 మంది పుడతారు. హిందూ ధర్మరక్షణ చేయటానికి మీకున్న వయసు, మీకున్న సమర్థత సరిపోతుందంటారా? నా వయసు సరిపోతుందో లేదో నాకు తెలియదు, నా సమర్థత సరిపోతుందో లేదో నాకు తెలియదు. సమర్థత వయసు వచ్చిన తర్వాతే పోరాటం చేయాలంటే అప్పటికి నాకు ఓపిక ఉంటుందో లేదో నాకు తెలియదు. కాబట్టి ఓపిక ఉన్నప్పుడు, నా ఊపిరి ఉన్నప్పుడు, ఉన్నంత వరకు కూడా నాకు తోచింది నేను చేస్తానండి నా ధర్మం కోసం. ఇందులో నేను మనుగడ సాగించవచ్చు, మరణించవచ్చు, ఏమైనా భారతదేశంలో ఉన్నంతలో పోరాటం చేస్తాను. ఎందుకంటే ఆ రోజున ఖుదీరామ్ బోస్ 18 ఏళ్లకి ఉరికమ్మ ఎక్కి ఉరిశిక్ష అనుభవించాడు. 18 ఏళ్ల వయసుకి, నా వయసుకి, నా బలానికి నేను ఇంత చేయగలనని అనుకుని ఉంటే ఆ చావు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళకి ఇంకొన్ని వేల మందికి ప్రేరణ అయ్యేది కాదు. ఆ తర్వాత 21 ఏళ్లకి ఉరికమ్మ ఎక్కిన భగత్ సింగ్ కావచ్చు, రాజ్గురు సుఖదేవులు కావచ్చు, నా వయసుకి నేను ఈ పనులన్నీ నాకెందుకు అనుకుని ఉంటే వాళ్ళ చావు ఈ దేశానికి ప్రేరణ అయ్యేది కాదు. ఉంటామా పోతామా కాదు, పొయ్యేలోపు ఏదోటి మంచిని చేసామా లేదా, ఇదే నా కోరిక. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసినట్లయితే హిందూ ధర్మరక్షణ గురువుల మీద కూడా ఉంది, స్వామీజీల మీద కూడా ఉంది. ఇలాంటి వాళ్ళంతా కూడా జాతకం వైపు, ఆస్ట్రాలజీ వైపు నడిపిస్తూ ఉన్నారు హిందూ ధర్మాన్ని. అంటే పొద్దున్న ఏ టైంకి లేవాలి, పొద్దున్న ఏం తినాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి జాబులు చేయాలి, ఈ జాబ్ నీకు వస్తుందా రాదా. సో మొత్తం వీళ్ళ ఆధిపత్యం అంతా కూడా నీ భవిష్యత్తే వాని చేతిలో ఉన్నట్టు చెప్తున్నాడు. కరెక్ట్. మరి ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ నెలకొంది కదా. ధర్మం వైపు నడిపాల్సిన గురువులే మూడో నమ్మకం వైపుకు నెట్టేస్తున్నారు. భారతదేశం భయంకరమైన బానిసత్వాన్ని ఎదుర్కొంటున్న, బ్రిటిష్ వాళ్ళ దగ్గర బానిసత్వాన్ని ఎదుర్కొంటున్న రోజుల్లో కూడా కొంతమంది దేశభక్తుల వైపు ఉన్నట్టు నటిస్తూ బ్రిటిష్ తొత్తులుగా పనిచేశారు. వాళ్ళు అట్లాంటి గాడిదల పేర్లు ఇప్పుడు నేను చెప్పలేను, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ రోజున ఉన్నారు ద్రోహులు. మీరేమో ఒక పక్క మత మార్పిడిలు జరుగుతున్నాయని క్రిస్టియన్లను తిడతారు, లేకపోతే గోహత్యలు జరుగుతున్నాయని ముస్లింలను తిడతారు. కానీ అంతర్గతంగా జరుగుతున్న ఈ ఆస్ట్రాలజీ సో కాల్డ్ పేర్లతో ఉన్న స్వామీజీలు, జాతకాలు చెప్పే జాతకాలు పిచ్చోళ్ళు, దీన్ని ఏ రకంగా మీరు క్లియర్గా చెప్తున్నానండి. ఆల్రెడీ మేము దాని మీద కూడా పోరాటం చేస్తున్నాము. ఉన్న ఇంట్లో దొంగల గురించి కూడా రోజుకొకరు పుట్టుకొస్తున్నారు కదా. ఇంకా ఎస్పెషల్లీ పెద్ద పెద్ద బ్యానర్లతో యాడ్ కూడా ఇచ్చుకుంటున్నారు వాళ్ళ బిజినెస్ ల కోసం. చెప్తున్నా కదా సార్, కలియుగం ఎఫెక్ట్ అదంతా కూడా. వాస్తవంగా హిందువులు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జ్యోతిష్యం అనేది ఏదైతే ఉందో, జ్యోతిష్యం అంటే ఒక మూఢనమ్మకం ఏం కాదండి. జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రం. కాకపోతే జ్యోతిష్యంలో ఏముంటుంది అనేది చూసుకుంటే కనుక, నిజానికి జ్యోతిష్యము ఖగోళానికి సంబంధించి, అదేవిధంగా గణితము, ఈ భూమికి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, భూగోళం, వీటన్నిటి యొక్క కలయిక. ఇందులో గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, ప్రకృతి విపత్తులు ఎప్పుడు ఏర్పడుతూ ఉంటాయి, కాలాలు ఏ విధంగా మారుతూ ఉంటాయి, ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు ఎండలు వస్తూ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా చెప్పే ఒక సైన్స్ అండి అది. అందుకే పూర్వం ముహూర్తాలు అంటే కూడా చాలామంది ఏమనుకుంటారు, ఈ ముహూర్తానికి పెళ్లి చేయకపోతే లేదో కొట్టుకు చచ్చిపోతారు, లేకపోతే ఈ ముహూర్తాలకి చేయకపోతే వీళ్ళు విడిపోతారు, ఇట్లా అంటారు. ముహూర్తం అనేది ఎందుకు పెడతారు అంటే,
కొన్ని వేలు లేదా అప్పటి కరెన్సీని బట్టి వందల్లోనూ ఎంతో ఖర్చు పెట్టి చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సడన్గా ఎప్పుడు కాబట్టి అప్పుడు ప్రోగ్రామ్ పెట్టుకుంటే అది ఏ వర్షం వచ్చి పుట్టుకుమంటో లేదా భూకంపం వచ్చి పుట్టుకుమంటో తెలియదు కాబట్టి ఒక మంచి ముహూర్తం పెట్టేవాళ్ళు. ఆ ముహూర్తం ఎందుకు పెట్టేవాళ్ళు అంటే ఒక దర్జాగా నువ్వు ఖర్చు పెట్టుకోరా, ఆ రోజు వర్షాలు పడవు, భూకంపాలు రావు, తుఫానులు రావు అని ఒక భరోసా ఇచ్చేవాళ్ళు. దానికోసం పెట్టే కాన్సెప్ట్ని వీళ్ళు ఎట్లా చేసేసారంటే రాను ఇదిగో ఈ ముహూర్తానికి వీళ్ళిద్దరికి పెళ్లి చేయకపోతే వీళ్ళు విడాకులు అయిపోతాయంట. పేర్లే మార్చేస్తున్నారు, ఆడపిల్ల పేరు మళ్ళీ మగపిల్లోడి పేరు మార్చారు. అసలు సీరియస్గా అసలు పేర్లు ఎందుకు పెడతారు నక్షత్రాన్ని బట్టి అనే కాన్సెప్ట్ కూడా వీళ్ళకి తెలియదండి. నిజానికి మనకి సనాతన ధర్మంలో 27 నక్షత్రాలు ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలో 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, మొత్తం 108 పాదాలు ఉంటాయి. ఇప్పుడు పలానా వ్యక్తిని మహేందర్ గారు అని చెప్పాను అనుకోండి, మీ నక్షత్రం ఏంటి అంటే పుట్టినప్పుడు మీకు చెప్తారు. మీకు పుట్టినప్పుడు చెప్పిన నక్షత్రాన్ని మీరు పేపర్ మీద లేకపోతే కంప్యూటర్లోనో మొబైల్లోనో ఫీడ్ చేసి పెట్టుకునే రోజులు కాదు అవి. కాబట్టి ఆ పేరు బట్టి నక్షత్రాన్ని వెంటనే స్ఫురించేలాగా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నక్షత్రం పాదానికి ఒక్కొక్క అక్షరం పెట్టేశారు. యో బాబీ అన్నారు అనుకోండి, దానికి ఒక నక్షత్రం, దానికి 4 పాదాలు పెట్టేస్తారు. ఇప్పుడు సపోజ్ భాస్కర్ రావు అనే పేరు వచ్చింది అనుకోండి, ఈ భాస్కర్ అనే పేరు రాగానే ఆ పెళ్ళప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు నాకు జాతకం చూస్తే మళ్ళీ ఎప్పుడు పెళ్ళిళ్ళప్పుడు చూసేవాళ్ళు. ఇప్పట్లాగా అప్పుడు అంతా కూడా పూర్వకాలంలో నేను పొద్దున్నే తిండి తినాలి, ఏ టైంకి తినాలి, అయితే పొద్దున్నే బాత్రూమ్కి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలని జాతకాలు చూపించుకునేంత ఎర్రోళ్ళు అప్పుడు లేరు. ఎందుకంటే సనాతన ధర్మం అంటేనే జ్ఞాన మార్గం. అలాంటి రోజుల్లో ఏం చెప్పారంటే పెళ్ళిళ్ళప్పుడు మాత్రం జాతకాలు చూసుకునేవాళ్ళు. అలాంటప్పుడు వెంటనే జాతకం చూసుకోవాలి అంటే నక్షత్రం గుర్తురాదిగా. పంతులు గారి దగ్గరికి వెళ్ళి బాబు నీ పేరేంటి అనగానే భాస్కర్ అనగానే బా యో బాబీ అంటే మూలా నక్షత్రం 3వ పాదం, ఓకే నీది మూలా నక్షత్రం 3వ పాదం అని స్ఫురించేలాగా ఉండేది. దానికోసం మాత్రమే పెట్టారు. ఇప్పుడు బా పెట్టాల్సిన చోట పా పెడితే కొట్టుకుపోయేది లేదు, మునిగిపోయేది ఏమీ లేదు. కానీ ఈ మధ్య కాలంలో చైతన్యం పెంచాల్సిన భక్తి ఛాందస్వాదం పెంచేస్తుందండి. సనాతన ధర్మంలోని మీకు ఉపనిషత్తుల్లో అద్భుతమైన మంత్రం ఒకటి ఉంటుంది, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇది భగవంతుని ప్రతి హిందువు కోరుకోవాల్సింది. అంటే ఏంటి? అసతోమ సద్గమయ అంటే అసత్యం నుండి మమ్మల్ని సత్యం వైపు నడిపించు స్వామి. తమసోమ జ్యోతిర్గమయ అంటే మమ్మల్ని చీకటి నుండి వెలుగు వైపు నడిపించు. మృత్యోర్మ అమృతంగమయ అంటే మరణం నుంచి అమరత్వం వైపు నడిపించు అని ఉంది. ఇక్కడ ఎక్కడ మమ్మల్ని జాతకం చెప్పించుకుంటాను, నన్ను ఇటు నుంచి అటు నడిపించు, అటు నుంచి ఇటు నడిపించు అని ఎక్కడుందండి? ఈ మధ్య కొంతమంది పైచికారులు వచ్చేసి ప్రమోషన్ కావాలంటే ఒక పూజ, పదవి కావాలంటే ఒక పూజ, పెళ్ళం కావాలంటే ఒక పూజ, దాన్ని కడుపోవాలంటే ఇంకో పూజ అని చెప్పేసి అడ్డమైన పూజలు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా చాదస్తమే. ఇటువంటి చాదస్తం మీద హిందువులందరూ కూడా ఫైట్ చేయాలి. దురదృష్టం ఏంటంటే ఇటువంటి వాటిని కొంతమంది స్వామీజీలు ముసుగులో ఉన్న వాళ్ళే చేస్తూ ఉన్నారు. స్వామి అని పేరు పెట్టుకున్న యదవులు కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. నేను చెప్తున్నాను, నిజమైన ఏ స్వామీజీ కూడా మంచిని చెప్తాడు తప్ప ఇలాంటి మార్గభ్రష్టత్వం పొందే మాటలు చెప్పడు. అలాంటి వాటి పట్ల ప్రతి హిందువు జాగ్రత్త వహించాలి. ఈ స్వామీజీల ఎఫెక్ట్ ఎంత ఉందంటే మొన్న రీసెంట్గా ఎలక్షన్స్ అయిపోయినాయి, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు పాపం ఓటమి చెందారు, కానీ ఆ సచివాలయాన్ని వాస్తు బాగాలేదనే కూల్చారు అనేది అయితే వాదన గట్టిగా వినిపించింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేత అంత పెద్ద సచివాలయాన్ని కూడా కుల్పించేయగలిగే అంత శక్తివంతంగా ఈ గురువులు మారారా? అయ్యో, ఈ దేశంలోనే ఒక ప్రధానమంత్రికి సలహాదారుగా ఒక తాంత్రిక స్వామి గడిపాడంతే కొంతకాలం. చంద్రస్వామి అని మీరు పేరు వినే ఉంటారు, పివి నరసింహారావు గారు ఆంతరంగికుడు. ప్రధానమంత్రులు డిసైడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇంకా పేర్లు ఎందుకులేండి, ఇంకా చాలా మంది ఇట్లాంటి స్వామీజీలు ముసుగులో పడి బతికారు. మరి పివి నరసింహారావు గారి మీద ఎన్ని కేసులు, గడ్డి స్కాము, దాణా కేసులు, ఇట్లాంటివన్నీ కూడా ఆయన హయాంలోనే కానీ ఆ దేశాన్ని ఎంత సంస్కరణ మార్గంలో నడిపించారో పివి నరసింహారావు గారు. అన్ని నిందలు కూడా మోసారు కదా. మరి పక్కనే ఉన్న జ్యోతిష్యుడు చంద్రస్వామి ఎందుకు కాపాడలేపాడు? ఇవన్నీ ఉట్టి బోటకాలండి వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా. హిందుత్వం అంటేనే చైతన్యం. సనాతన ధర్మం ప్రతి ఒక్కళ్ళని చైతన్యపరచమని చెప్పుద్ది. నేను మిగతా మతాలు కూడా చూసుకోండి. ఈ రోజున క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ మతం మార్చే వాళ్ళు ఏం చెప్తారు? నీకు ఏదైనా రోగం వచ్చిందా మా దేవుడిని నమ్ముకో అని చెప్పేసి చెప్తారు. లేకపోతే మా దేవుడిని నమ్ముకున్నావు అంటే మీ వాడు చనిపోయేవాడు కాదు కదా అని చెప్పేసి చెప్తారు. చివరికి హరికృష్ణ గారు లాంటి వాళ్ళు మిగతా సినిమా యాక్టర్లు చనిపోతే కూడా కొంతమంది పాస్టర్లు వీడియోలు పెట్టారు, అరే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకుంటే వాళ్ళకి గతి పట్టేది కాదు కదా అని చెప్పేసి. గాడిద కొడుకల్లారా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు దేవుణ్ణి తెలుసుకోరా అని చెప్పి అడుగుతున్నారు. అంటే మీరు నమ్మినోడు దేవుడు, మీరు నమ్మినోడు దెయ్యాలా? ఈ చెప్పే క్రమంలో కూడా ఇంకొక ఇది ఉంది. సనాతన ధర్మంలో ఇక్కడ ఇట్లాంటి దరిద్రాలు ఉండవండి. సావు అనేది అనివార్యమైనది. యదృశ్యం తన్నశ్యం, కనిపించే ప్రతిదీ ఒకనాటికి కనిపించకుండా పోతుంది. అందుకే బ్రతికున్న ప్రతి ఒక్కడికి కూడా చావు పట్ల భయం పోవాలని చెప్తారు. మృత్యోర్మ అమృతంగమయ్య కూడా అంటే కూడా అదే, మరణం నుంచి అమరత్వం వైపు రావాలి అంటే మరణం అనేది ఎప్పటికీ తప్పనిది, ఎవరికైనా తప్పనిది. కాబట్టి మరణం పట్ల భయాన్ని వదిలేయండి అని చెప్పటమే దాని ఉద్దేశం. ఈరోజు మృత్యుంజయ మంత్రం అని చెప్పేసి చెప్తారండి. మృత్యుంజయ మంత్రంలో కూడా ఏం చెప్తారు?
త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయం అమృతాత్ అంటారు. ఈ మంత్రం 108 సార్లు చదువు బాబు, నీకు మరణం రాదు అని చెప్పేసి చెప్తున్నారు చాలామంది. మరణం రాకపోవటం కాదు, మరణం పట్ల భయం పొద్దు, దాని అర్థం తెలుసుకుంటే. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అని చెప్పేసి భగవంతుడిని మనకు శక్తిని కోరుకుంటున్నాం. ఎప్పటి వరకు? మనం బ్రతికున్నంత కాలం శక్తిగా ఉండాలి. ఆ తర్వాత ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయం అమృతాత్ అంటే నేను ఎప్పుడైతే నా శరీరాన్ని విడిచిపెట్టేస్తానో, నేను అంటే ఇక్కడ ఆత్మ, ఎప్పుడైతే విడిచిపెట్టేస్తానో, ఎలా విడిచిపెట్టాలంటే పండిన దోసపండు ఏ విధంగా అయితే తీగ నుంచి విడిపోతుందో అలా నా ఆత్మ కూడా శరీరం నుంచి ఎటువంటి నొప్పి లేకుండా విడిపోయేలాగా చూడు స్వామి. నేను ఎల్లకాలం బతికుండాలని కోరుకోడు ఎవడు కూడా. చనిపోయేటప్పుడు ప్రశాంతంగా చనిపోవాలని మాత్రమే కోరుకుంటారు భగవంతుడిని. గుడికి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్తారు. దర్శనం చేసుకుని మొత్తం అంతా వచ్చిన తర్వాత గుడి బయటకు కూర్చొని అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం అని కోరుకోమంటారు. అంటే ఏంటి? అసలు ఎటువంటి కష్టం లేకుండా మాకు మరణం రావాలి అంత్యకాలంలో. వినా దైన్యేన జీవితం, నా జీవితంలో ఎక్కడ ఇంకోటి దగ్గర చేయి జాపే పరిస్థితి లేకుండా చూసుకోవాలి. దేహంతే తవ సాన్నిధ్యం, నా దేహం ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి, అంటే నిన్ను చూసుకుంటూ ఉండాలి, నీ గుడికి వస్తూ ఉండాలి. అంటే ధర్మబద్ధంగా బ్రతకాలి, ధర్మబద్ధంగా నేను చావాలనుకున్నప్పుడు చనిపోవాలని కోరుకోవాలి. కానీ ఈ యదవలు కొంతమంది ఉంటారు ఇప్పుడు వచ్చేసి, మాకు నిత్య జీవం కావాలి, మా దేవుడిని నమ్ముకుంటే ఎల్లకాలం బతుకుతాం. అది పిశాచాల్లాగా ఎల్లకాలం బతికి పీకేది ఏంటంటే మనిషి. చావు అంటే వీళ్ళందరి దృష్టిలో ఏంటంటే నిజానికి ఆ రెండు మతాల విషయంలో చావు అంటే ఒక శాపం. కానీ సనాతన ధర్మం ప్రకారం చూసుకుంటే చావు ఒక వరం, మృత్యు దేవత అంటాం మనం. అందుకే ఎందుకంటే బాగా జీర్ణమైపోయిన శరీరం, అసలు కథలు లేకుండా మంచం మీద పడి అక్కడే మోషన్స్, అక్కడే యూరినేషన్ అంతా అవుతున్న జీవి బతికొండటం కంటే ఆ జీవికి మరణమే వరం. కానీ బాగా పాపాలు చేసుకునేవాడు చూడండి, ఆ మంచం మీద అలా బతికే ఉంటాడు కానీ కుళ్ళుతో కూడా చావలేడు వాడు. అలాంటి వాడికి చావు వచ్చిందంటే అది ఒక వరం అండి. సనాతన ధర్మం అంత గొప్పగా చెప్తుంది, ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉంటుంది. దట్ ఈస్ రియాలిటీ, దట్ ఈస్ సనాతన ధర్మం. ఈ రోజుల్లో చూసినట్లయితే మన హిందూ ఫ్రెండ్స్ అంతా, మీకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారా? క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, పరిచయస్తులు ఉన్నారండి. నార్మల్గా చూసినట్లయితే వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళ పిల్లలకి ఖురాన్ నేర్పిస్తూ ఉంటారు. లేకపోతే ఖచ్చితంగా ఫ్రైడే మసీద్కి తీసుకెళ్తాడు. లేకపోతే ఈ రంజాన్ ఏది ఉన్నా కూడా ఫాస్టింగ్లు ఉండటం నేర్పిస్తాడు. ఈ సండే ఖచ్చితంగా క్రిస్టియన్స్ చర్చికి తీసుకెళ్ళి బైబుల్ చదివిస్తూ ఉంటారు. ఎందుకో ఈ భారతదేశం ఇంత పెద్ద హిందూ సామ్రాజ్యం అయినప్పటికీ మనం గీతను చదవడం కానీ, ఇంట్లో చాలామంది ఇళ్ళల్లో అయితే గీత ఉండదు ఈ రోజు కూడా. ఏ రకంగా చూడవచ్చు? మనం గీతను నేర్పించకుండా, మనం ఇది చేయకుండా, ఈ గురుజీలంతా ఇటు నడిపియండి రా అంటేనేమో మీ జాతకం బాగాలేదు, నీ నక్షత్రం బాగాలేదని అంటే ఎట్లా చూడవచ్చు? అసలు ఇది DNA ప్రాబ్లం అయిపోయేలా ఉంది. ఇది మీరు మాట్లాడింది ఒక బిట్టర్ ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే అది వాస్తవం, కానీ యాక్సెప్ట్ చేయడానికి కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఒక టీవీ డిబేట్లో ఒక పెద్ద ఇదే మాట అంటే, హిందువులలో మత గ్రంథాలు ఎంతమందికి ఉంటాయని అడిగితే చాలా మంది ఫీల్ అయ్యారు. బట్ వాస్తవం మనం ఒప్పుకోవాలి, ఒప్పుకున్నప్పుడే మనం సరి చేసుకోగలుగుతాం. ఎందుకంటే రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తేనే డాక్టర్ ఏదన్నా మెడిసిన్ ఇవ్వగలుగుతాడు. రోగం పెట్టుకుని లోపలే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది పడి మనం ఆగిపోయాం అనుకోండి, లోపల మనమే కుళ్ళిపోతాం, మనమే నష్టపోతాం. ఈ రోజున ప్రతి హిందూ ఇంటికి ధర్మ గ్రంథాలు చేర్చే ప్రయత్నం చాలా మంది మొదలుపెట్టారు, జరుగుతూ ఉంది. కానీ వాస్తవం ఏంటి అంటే, ఈ రోజున ప్రతి హిందువుకి మత గ్రంథాలు ఇంట్లో ఉన్నా లేకపోయినా మతిలో మాత్రం ఖచ్చితంగా సనాతన ధర్మం ఉంటుంది. ఈ రోజున ఆకలితో రోడ్డు మీద ఒకటి కనపడితే వాడి దగ్గరికి వెళ్ళి ప్యాకెట్ లేకపోతే డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాడు, చూసారా? వాడి హిందుత్వాన్నే పాటిస్తున్నాడు. కానీ ఇంకొంతమంది ఉంటారు, వాడి దగ్గరికి వెళ్ళి ఒక 100 రూపాయలు లేకపోతే ఒక అన్నం ప్యాకెట్ ఇచ్చి, బాబు నువ్వు మా దేవుణ్ణి నమ్ముకుంటే నీకు దరిద్రం ఉండదు కదా అని చెప్పి ఎదవలు ఉంటారు చూడండి. అది నీచత్వం. అటువంటి నీచత్వం ఉన్నవాడు మత గ్రంథాన్ని చేతిలో పెట్టి ఇంకో చేతిలో ముద్దని చేతిలో పెడతాడు, అన్నం ముద్దని. కానీ హిందువులు ఏనాడు అట్లాంటివి చేయరండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతో సంగోష్ఠ కర్మని. ఇది ప్రతి హిందువు మనసులో ఉంటుంది. నేను చేయాల్సిన కర్మ నేను చేయటం మాత్రమే నా పని. ఆ తర్వాత దానికి ఏ ఫలితం వస్తుంది, లేకపోతే వాడు దాన్ని తిన్నాడా పారేసిండా ఇవన్నీ పట్టించుకోవటం మన పని కాదు. ఇంకోటి లలిత్ గారు, మీకు కొన్ని ఇంటర్వ్యూలు చూసినప్పుడు కింద కమెంట్స్ చూశాను నేను. మీరు హిందుత్వ గురించి, ధర్మం గురించి మాట్లాడి పోరాడుతున్నప్పుడు, డిబేట్ చేస్తున్నప్పుడు కొంతమంది చాలా ప్రొఫెషనల్గా మనకు ఫేస్బుక్లో అలా ప్రొఫైల్ కూడా ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి. వాళ్ళు కమెంట్ మీ గురించి ఏం రాశానంటే, ఈ రోజుల్లో హిందుత్వం లేదు, ముస్లిం లేదు, వీడి కోసమే చేస్తున్నాడు తప్పితే కానీ వీడికి ఇంకో పని లేదు, ఈ హిందుత్వం గురించి మాట్లాడడానికి తప్పితే వీడికి ఇంకో పని లేదు. సో ఇది ఒక మార్గం ఎంచుకున్నాడు, అది సంపాదనకో లేకపోతే పబ్లిసిటీ గురించో ఇంకేదో అనుకున్నా. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? చాలా మంది భారతదేశంలో అటువంటి వాళ్ళు ఉన్నారండి. కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ బ్యాచ్. వీళ్ళందరికీ తెలుసు, పిల్లి ఏమనుకుంటుందంటే తన కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవరో చూడట్లేదు అనుకుంటుందంట. ఈ సెక్యులర్ బ్యాచ్ కూడా అంతే. ఈరోజు ఇదే దేశంలో లవ్ జిహాదులు నడుస్తుందని చెప్పేసి తెలుసు. ఎందుకంటే హాదియా కేసు నుంచి నిన్న మొన్నటి రేఖా కేసు దాకా చూసుకుంటే, లేదు శ్రద్ధా వాకర్ దాకా చూసుకుంటే, దాదాపు 10,000 లవ్ జిహాదీ కేసులు ఒక కేరళ ప్లస్ సౌత్ ఇండియాలోనే జరిగాయి. ఇది అఫీషియల్గా కేరళ కోర్టు చెప్పింది. 8,800 కేసులు, మిగతా కేసులన్నీ కూడా తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, కేరళ వీటిలో చెప్తా ఉన్నాము.
ఇవే 10,000 కేసులు జరిగినాయి, అవి జరుగుతున్నాయని తెలుసు. ఇదే భారతదేశంలో అవి న్యూస్లో జరుగుతున్నాయని తెలుసు, వాడి ఇంట్లో జరుగుంటే ఎగ్జాక్ట్లీ ఇదే భారతదేశంలో, ఇదే దక్షిణ భారతదేశంలో, భారతదేశం ఏంటండి, ఇదే దక్షిణ భారతదేశంలో మతం కారణంగా మనుషుల్ని చంపేస్తుంటే మొన్నే ఒక సంస్థ నిషేధించారు, PFI అనేదాన్ని. అది అందరికీ తెలుసు. ఈ రోజున తాజ్ హోటల్ మీద దాడి జరిగినా, లేకపోతే బార్డర్లో బాంబు వెళ్ళినా, బాంబులు వేసే ప్రతి వాడు కూడా అల్లాహు అక్బర్, నారాయ తక్బీర్, అల్లాహు అక్బర్ అని నినాదాలు ఇచ్చే చేస్తున్నాడు. వాడు చంపేవాడికి మతం ఉందని ఈ గాడిద కొడుకులందరికీ తెలుసు. అయినా కూడా వీళ్ళు ఏమంటారు, ఆల్ ఈజ్ వెల్ ఆల్ ఈజ్ వన్ అంటారు. ఆల్ ఈజ్ వన్ ఎట్లాగో చెప్పండి. భగవద్గీతలో నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా ప్రతి ఒక్కడికి, నన్ను పూజించట్లేదు కాబట్టి, నా మతం కాదు కాబట్టి ఈయన్ని నరికే అని చెప్పేసి కృష్ణుడు ఎవరికైనా చెప్పాడా? ఖురాన్లో బైబిల్లో ఇట్లాంటి వచనాలు నేను చూపిస్తా, నువ్వు చూపించింది తప్పు అంటారేమో, రమ్మనండి ఎవడన్నా, ఎవ్వడు రాలేడు. అంటే బైబిల్ని ఫాలో అవ్వకపోతే చంపేమని అర్థం. బైబిల్ని ఎవరైతే యేసుని నమ్మరో, లేకపోతే యెహోవాని నమ్మరో వాళ్ళని చంపేమని బైబిల్ చెప్తుంది. ఎవరైతే అల్లాహ్ని నమ్మరో, మహమ్మద్ ప్రవక్తని అంతిమ దైవ ప్రవక్తగా, లేకపోతే ఖురాన్ అంతిమ దైవ గ్రంథంగా అంగీకరించరో వాళ్ళని నరికేమని ఖురాన్ చెప్తా ఉంది. ఎందుకు చెప్తుంది? ఈరోజు బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. హిందుత్వంలో కుల వివక్ష ఉంది, మీ ఆడపిల్లలను మా ఇంటికి ఇస్తారని అడుగుతారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, క్రిస్టియన్స్లో ఎవరినైనా సరే, మీ బైబిల్ ప్రకారం ప్రాక్టీస్ చేస్తుంటే కనుక బైబిల్లో క్లియర్గా ఉంది, నీ దేవుణ్ణి పూజించిన వాడికి నీ ఇంటి ఆడపిల్లని వద్దు, ఆ ఇంటి నుంచి నువ్వు మగవాడిని తెచ్చుకోవద్దు అని చెప్పేసి ఉంది. ఖురాన్లో కూడా క్లియర్గా ఉంది. అవిశ్వాసురాలైన ఒక స్త్రీని తెచ్చుకోవటం కంటే విశ్వాసురాలైన ఒక బానిస స్త్రీ ఎంతో మేలు అని చెప్పేసి చెప్తాడు. ఎందుకు మీకు అంత మతపిచ్చ? మరి మీ అందరిది సెక్యులరిజమా? నాదొక్కడిది మతపిచ్చ. నా మతంలో ఉన్న మతోన్మాదం ఏంటో ఎవరు చెప్తారు రండి. నేను ఓపెన్ గా డిబేట్ గా ఆహ్వానిస్తున్నా అండి, సిగ్నేచర్ స్టూడియో ద్వారా. మీకు అంగీకారం అయితే గనక ఎవరు మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి? నేను చెప్తున్నా, హిందూ గ్రంథాలు 1,000, 1,00,000, 10 లక్షలు అంటారుగా వీళ్ళు. మీ ఇష్టం వచ్చిన గ్రంథాలు తెచ్చుకోండి. ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన గ్రంథాలు తీసుకోండి, హిందూ గ్రంథాలు. నేను ఒక ఖురాన్, ఒక బైబిల్ తీసుకొస్తా. ఖురాన్లో మతోన్మాదాన్ని ప్రేరేపించే అంశాలు ఒక్కటున్నా సరే మీరు ఖురాన్ని విడిచిపెట్టేయాలి. బైబిల్లో మతోన్మాదాన్ని ప్రేరేపించే అంశాలు ఉంటే బైబిల్ని విడిచిపెట్టేయాలి మీరు. హిందూ గ్రంథాల్లో మతోన్మాదాన్ని ప్రేరేపించే అంశాలు ఉంటే మీరు ఎన్ని గ్రంథాలు చూపిస్తే అన్ని గ్రంథాలను నేను విడిచిపెట్టేటివి కాదు, ఆ గ్రంథాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా. ఇగో ఈ హిందూ గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి వీటిని విడిచిపెట్టండి అని నేను చెప్తా. ఎవడన్నా ఛాలెంజ్కి వస్తాడేమో రమ్మనండి, సవాల్. మరి ఇదే భారతదేశంలో ఒకవైపు ధర్మాన్ని స్థాపిస్తున్నారు అనుకుందాం. నరేంద్ర మోడీ గారు ఆ టెంపుల్ని కట్టి దాని మీద వేలాది కోట్లు ఖర్చు పెట్టేశారని చెప్పేసి ఇదే మన హిందువులే కదా దాన్ని చెప్పి వ్యతిరేకిస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మరి ఒకటండి, మురిగే కుక్క చాలా ఉంటాయి రోడ్ల మీద. మురిగే ప్రతి కుక్కని చూసి మనం కూడా తిరిగి మొరగంగా దాని మీద ముందుకెళ్ళిపోతాం. లేకపోతే బాగా విసిగిస్తుంటే ఓ రాయి పెట్టో కర్ర పెట్టో నడ్డి ఎరగొడతాం. ఇప్పుడు మాట్లాడే బ్యాచ్ అందరికీ కూడా అటువంటి సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే వాళ్ళని కుక్కలు అనుకుని వదిలేయాల్సిన స్టేజ్ దాటిపోయారు వాళ్ళు. ఎందుకంటే ఆ కుక్కలు అన్నం పెట్టిన చేతిని కరిచే స్థాయికి వచ్చేసాయి. ఎందుకంటే ఈ రోజున దేవాలయం కట్టుకుంటున్నాం అంటే ఎవడమ్మ మొగుడు సొమ్ముతో కట్టుకుంటున్నాం? కలియుగంలోనే అతిపెద్ద క్రౌడ్ ఫండింగ్ చేసుకుని హిందువులమైన మేము మనస్ఫూర్తిగా మా స్వామికి మేము ఇచ్చుకుంటే 5,000 కోట్లు జమ అయితే దానిలో దాదాపు 1,500 కోట్లతోటి ఆలయం నిర్మాణం కావచ్చు, లేకపోతే ఆలయం యొక్క మెయింటెనెన్స్కి సంబంధించి, ప్రారంభోత్సవానికి సంబంధించి అన్ని ఖర్చులకి పెట్టుకున్నాం. ఇంకా 3,500 ఆలయం పేరు మీద ఫిక్స్డ్లో కూడా పెట్టుకుంటున్నాం. మా ఆలయం సెల్ఫ్ సస్టైన్డ్గా ఉండాలి అని చెప్పేసి. ఇందులో ప్రభుత్వం పైసా, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏమన్నా ఒక పైసా ఇచ్చాయా? ఎవడో ఇవ్వలేదుగా. ప్రజల పన్నుల్లో నుంచి ₹1 మేము తీసుకున్నామా? ఏం తీసుకోలేదుగా. మరి ఎందుకు మురుగుతున్నారు కుక్కలు మురిగినట్టు? వీళ్ళు అంటారు మాకు గుడొద్దు, మాకు హాస్పిటల్ కావాలని చెప్పేసి. కట్టుకోండిరా మీరు, హాస్పిటల్ కట్టుకోండి. ఎవడొద్దన్నాడు? నువ్వు హాస్పిటల్ కట్టుకోవాలనుకున్నప్పుడు దానికి డబ్బులు కావాలన్నప్పుడు నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? మైనారిటీ వెల్ఫేర్ స్కీమ్స్లో భాగంగా మేము చర్చిలు కట్టుకోవటానికి, మసీదులు కట్టుకోవటానికి, షాదీఖానాలు కట్టుకోవటానికి ప్రభుత్వాలు డబ్బులు ఇస్తున్నాయే. మాకు అలా డబ్బులు వద్దు, మాకు ఈ మతపరమైన కట్టడాలు కట్టుకోవటానికి మేము కట్టుకుంటాం, మాకు మీరు హాస్పిటల్ కట్టివ్వండి, బళ్ళు కట్టివ్వండి అని చెప్పేసి అడగండి. లేదు ఇంకా ఎక్కువ మీకు అడగాలి అనిపిస్తే కనుక మేము హజ్ యాత్ర పోవటానికి సబ్సిడీలు అడుగుతున్నారే, ఆ సబ్సిడీలు వదిలేయండి. హోలీ ల్యాండ్స్ పోవాలని చెప్పి సబ్సిడీలు అడుగుతున్నారా, ఆ సబ్సిడీలు విడిచిపెట్టేయండి. ఇవన్నీ ప్రజల డబ్బు, ఇందులో అన్ని మతాల వాళ్ళ డబ్బు ఉంది, మాకు మాత్రమే దోచిపెడతాం ఎట్లా అని చెప్పేసి అడగండి. అప్పుడు మేము కూడా మాట్లాడాం. కానీ ఇక్కడ మేము వేసుకున్న డబ్బుల్లోంచి మా విషయాల్లోకి తలదూచి మీరు మాట్లాడితే మాత్రం మక్కెళ్ళు ఎరగతంతం. ఇందులో నాస్తికుడు డబ్బు లేదు, క్రాస్తికుడు డబ్బు లేదు, లేకపోతే ఇస్లామిక్ వాది డబ్బు లేదు. ఇందులో రాముని నమ్మిన వాళ్ళ డబ్బులు ఉన్నాయి. రాజ్యాంగ పరంగా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో చూసినట్లయితే మత మార్పిడి చేయొచ్చా అండి? లేదండి. మరి మత మార్పిడిలు బహిరంగంగా ఇన్ని జరుగుతున్నాయి, వాటి పరిస్థితి ఏంటి? మత స్వాతంత్రపు
ఆర్టికల్ ఏదైతే ఉందో మత స్వేచ్ఛ స్వాతంత్రం కాదు మత స్వేచ్ఛ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా వీళ్ళు అవగాహన చేసుకోకపోవటం. ఈ సెక్యులర్ ప్రభుత్వాలుగా చెప్పుకునే రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మత స్వాతంత్రాన్ని సరిగా నిర్వచించకపోవటం, సరిగా వాళ్ళు అమలు చేయకపోవటం వల్ల ఈ దరిద్రాలన్నీ వస్తూ ఉన్నాయి. ఈ రోజున ఆర్టికల్ 25 చాలా క్లియర్గా చెప్తా ఉంది. భారతదేశపు చట్టాల ప్రకారం నీకు నచ్చిన మతాన్ని పాటించుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు, ప్రచారం కూడా చేసుకోవచ్చు. ప్రాక్టీస్, ప్రీచ్, ప్రొఫెస్. బట్ ఎలా? ప్రతి ఆర్టికల్ వెనకాల కూడా ప్రతి రైట్ వెనకాల కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అని చెప్పేసి అదే రాజ్యాంగం చెప్తుంది. సహేతుకమైన నియంత్రణలు. ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్లో భాగంగా హెల్త్, పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, ఫ్రీడమ్ దీనిలోనే చెప్తున్నారు. హెల్త్, పబ్లిక్ ఆర్డరు, మొరాలిటీ అండ్ కాన్షియస్నెస్. అంటే నాకు నీ మతం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి బాబు నీ మతం గురించి చెప్పు అంటే నువ్వు చెప్పు. కానీ అట్ ద సేమ్ టైం నువ్వు నీ ఆరోగ్యం బాగు చేయడానికో లేకపోతే నీ ఆర్థిక స్థితుల్ని బాగు చేయడానికో నా మతం కానీ నా ప్రార్థన కానీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పకూడదని రాజ్యాంగం క్లియర్గా చెప్తుంది. అదేవిధంగా పబ్లిక్ ఆర్డర్, ప్రజల యొక్క జీవన ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్పేసి ఇదే రాజ్యాంగం చెప్తా ఉంది. దీన్ని ఎవడన్నా పాటిస్తున్నాడండి? ఎవడో పాటించడు. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ సువార్త స్వస్థత కూటములను పెట్టి పెడతాడు. కొబ్బరి నూనె డబ్బాలు తీసుకొస్తాడు. ఈ కొబ్బరి నూనె తాగితే నీకు దెయ్యాలు పోతాయి, ఈ కొబ్బరి నూనె తాగితే నీకు రోగాలు పోతాయి, ఈ కొబ్బరి నూనె తాగితే నీకు సర్వాల దరిద్రాలు వదిలిపోతాయి అని చెప్పేసి చెప్తాడు. ఇంకోడు బలూన్లు అంట, మ్యాజికల్ బెలూన్స్, ప్రేయర్ బెలూన్స్. ఇంకోడు ప్రేయర్ కర్చీఫ్లు అని చెప్పేసి అమ్ముతా ఉన్నాడు. ఇంకోటి దర్గాల దగ్గరికి తీసుకొచ్చి తాయెత్తులు అంటాడు. ఏమంటే భారతదేశంలో రాజ్యాంగం హిందువులకు మాత్రమేనా? మిగతా వాళ్ళకి వర్తించదా? వర్తించే లెక్కైతే 1954 డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని ఒక 2 చట్టాలు ఉన్నాయి. వీటి ప్రకారము ఇటువంటి ప్రచారాలు చేయటం, ఇలా మ్యాజికల్ రెమెడీస్ని చేయటం చాలా తప్పు. మరి ఏ రోజు పోలీసులు కానీ లేకపోతే మానవ హక్కుల సంఘాలు కానీ కోర్టులు కానీ రాజకీయ పార్టీలు కానీ వచ్చి సుమోటోగా నువ్వు ఇట్లాంటి ప్రచారం చేస్తున్నావు కాబట్టి నీ మీద కేసు పెడుతున్నావు అని ఏ మత పెద్దని ఎందుకు నిలదీయట్లా? రాజకీయ నాయకులు కూడా దీన్ని జోక్యం చేసుకోవడం ఎందుకు అంటారు? ఎందుకు చేసుకోవట్లేదు? అదే అంటే హిందువులని తప్ప మిగతా అందరినీ కూడా వాళ్ళు ఓటు బ్యాంక్ లాగా చూస్తున్నారు. హిందువులకు వచ్చేపటికి ఏం చేస్తున్నారంటే కులాల వారీగా విడగొడుతున్నారు. కమ్మ, కాపు, రెడ్డి, రాజు, మాల, మాదిగ, ఎరుకల, యానాది, ముదిరాజు, యాదవ్, గౌడ అందరిని విడగొట్టేస్తారు. కులానికి ఒక కార్పొరేషన్ ఇస్తా అంటాడు, కులానికి ఒక బిస్కెట్ వేస్తా అంటాడు. నువ్వు ఏ కులానికి ఎంత చేయాలనుకున్నావు అంత చెయ్యి, కానీ హిందూ యాజ్ అ యూనిట్గా కూడా నువ్వు మాకు సంక్షేమం ఇవ్వాలిగా. ఈరోజున ముస్లిమ్స్ని షియాస్ కోటి, సున్నీస్ కోటి, సూఫీస్ కోటి, లేకపోతే అహ్మదియాస్ కోటి ఇట్లా చెప్పట్లా. క్రిస్టియన్స్కి వచ్చేపాటికి క్యాథలిక్స్ కోటి, ప్రొటెస్టెంట్లు కోటి, బాప్టిస్టులు కోటి, లూథరన్స్ కోటి, ప్రెస్బిటేరియన్స్ కోటి ఇట్లా చెప్పట్లా. వాళ్ళని క్రిస్టియన్స్ అంటున్నావు, వీళ్ళు ముస్లిమ్స్ అంటున్నావు. మరి మేమేం పాపం చేసాం? మమ్మల్ని ఎందుకు మతపరంగా విడగొడుతున్నారు? మేము అడగొద్దా? అడిగితే మేము మతులు మాత్రం అంటారా? జగన్ హయాంలో టీటీడీ టెంపుల్ విషయంలో ఏదో స్ట్రైక్ చేశారు మీరు, కారణం? జగన్ హయాంలో కాదండి, యాక్చువల్లీ మేము 2015 నుంచి కూడా మేము చేస్తూనే ఉన్నాము. అందులో టీటీడీలో ఒక సమస్య కాదు, ప్రతిదీ మాకు సమస్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని సమస్యలకు ప్రధానమైన కారణం ఏంటంటే ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం, ప్రపంచ హిందువుల ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుమలలో అన్యమత ఉద్యోగస్తులకి ఏం పని అండి? 1500 మంది అన్యమత ఉద్యోగస్తులు ఉన్నారని మాకున్న సమాచారం. మేము టీటీడీ వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చాము, దాంతోపాటు కొన్ని వీడియో ఫుటేజెస్ ఇచ్చాము. కొంతమంది చర్చిలు నడుపుతున్న వాళ్ళని, చర్చిలకు వెళ్ళే క్రైస్తవ ఉద్యోగస్తులు కాదండి, సొంతంగా చర్చిని నడుపుతున్న టీటీడీ ఉద్యోగస్తులు ఉన్నారు. టీటీడీలో పనిచేస్తూ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ఉద్యోగం చేస్తూ సేవ ఉద్యోగం కూడా కాదు, సేవ చేస్తూ స్వామివారి సొమ్ము తింటూ, అంటే స్వామివారికి భక్తులు ఇచ్చే డబ్బులు తింటూ, స్వామివారి ప్రసాదాలు తినరు, స్వామివారిని కొలవరు, వీళ్ళు సొంతంగా చర్చిలు నడుపుతారు. అలాంటి వాళ్ళ గురించి ఆధారాలు ఇస్తే టీటీడీ పట్టించుకోకపోతే మేము గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారిని ఆశ్రయించాం. హైకోర్టు వారిని ఆశ్రయించి 11 మందికి సంబంధించిన వీడియో ఫుటేజెస్ ఇస్తే ఆ 11 మంది మీద కూడా కనీస చర్యలు తీసుకోవాలి. నిజానికి టీటీడీ 11 మంది విషయం మేము పట్టిస్తే మిగతా వాళ్ళ విషయంలో వాళ్ళే స్వయంగా ఎంక్వైరీ చేయాలి, వాళ్ళు అది కూడా చేయలే. ఈ 11 మంది మీద కూడా వాళ్ళని కాపాడటం కోసం హిందువుల డబ్బుని ఖర్చు పెడుతూ టీటీడీ కోర్టులో లాయర్లను పెట్టిందండి. ఇది మా బతుకు, మరి మేము చేయమా? ఇది కాకుండా వెళ్ళిన భక్తుల మీద దౌర్జన్యాలు, టోల్గేట్ కాడ కొడతారు, కొండపైకి వెళ్తే భక్తుల్ని కొడతారు, పైగా కొండపైన భక్తులకి ఏదైనా తేడాగా అనిపించి ప్రశ్నిస్తే భక్తుల మీద కేసులు పెడతారు. కొండపైన ఒకసారి గర్భాలయం బయట ఉన్న మహాద్వారం ఏదైతే ఉందో, మహాద్వారం గోడ పైన, మహాప్రాకారం పైన కలశాలు అంట పెట్టారు.
కర్మ కొద్ది ఆ కలశాలు ఎవరికో సిలువల్లాగా కనపడ్డాయి. ఎవరికో ఏంటి, అందరికీ సిలువల్లాగే కనపడ్డాయి, మాకు కూడా కనపడ్డాయి. అయితే ఆ విషయాన్ని ఫస్ట్ ఫేస్బుక్లో పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టింది టీటీడీ. మీరు తప్పుడు ప్రచారం చేశారని. ఆ తప్పుడు ప్రచారం చేశారని చెప్పిన అదే టీటీడీ గంట తర్వాత ఆ కలశాలను మార్చి పెద్ద కలశాలు పెట్టించింది. అంటే అది సిలువల్లాగా కనపడుతున్నాయి అని చెప్పేసి నీకు కూడా అర్థమైంది కదా, కాబట్టే దిద్దుకున్నావు. మరి అదే తప్పు నాకు ఏలెత్తి చూపించినప్పుడు నువ్వు సరి చేసుకోవాలి కానీ కేసు పెడతావేంటి? అంటే నువ్వు భక్తుల్ని హింస పెడతాను కాదు, నువ్వు వ్యవస్థలోకి వచ్చింది. నువ్వు మా హిందూ దేవాలయాన్ని నీ చేతిలో పెట్టుకుంది ఎందుకు? మమ్మల్ని కాపాడతానిక, మా ఆలయాన్ని కాపాడతానిక, లేకపోతే భక్తుల మీద కేసులు పెట్టి భక్తుల్ని కొడతానికి తిడతానిక? పైగా టోల్ గేట్ టికెట్ 15 రూపాయలు ఉండేదాన్ని 50 రూపాయలు చేస్తాడు. 100 రూపాయలు ఉండే రూమ్ని 500 చేస్తాడు. 20 రూపాయలు ఉండే లడ్డుని 50 రూపాయలు చేస్తాడు. ఏమన్నా అంటే భక్తుల సౌకర్యాలు పెంచుతూ ఉంటారు. ఏం సౌకర్యాలు పెంచారు ఈ 5 ఏళ్లలో మీరు చెప్పండి? టీటీడీ ముందుకు వచ్చి చెప్పుద్దాం, అడగండి. బయట మద్యం రేట్లు 100 రూపాయలు ఉండేదాన్ని 300 చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అంటే, ఏమండి ఈ మద్యం రేట్ ఎక్కువ పెంచేస్తే ఎవడబడతాడు, తాగడు కదా, తాగుడు తగ్గిపోద్ది అని చెప్పేసి పెంచామన్నాడు. మరి ఇప్పుడు రూముల రెంట్లు, లడ్డూల రేట్లు, దర్శనాల టికెట్ రేట్లు కూడా పెంచడానికి కారణం అదేనా? ఎవడు రాకుండా పోతాడనా? ఇది మేము ప్రశ్నించమా? అరే హిందూ సంఘాలు హిందుత్వం కోసం ప్రశ్నించకపోతే వైసీపీ కోసం, టీడీపీ కోసం మాట్లాడతామా? మేము బరాబర్ ప్రశ్నిస్తాం. మా ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పు, సమాధానం లేకపోతే తప్పు అయిపోయిందిరా బాబు అని చెప్పేసి చెప్పు. ఏమీ చెప్పకుండా నువ్వు ఆ పార్టీకి తొత్తు, ఈ పార్టీకి తొత్తు అంటే ప్రజాస్వామ్యంలో 100 పార్టీలు ఉంటాయి. నిన్ను ప్రశ్నిస్తే మిగతా 99 పార్టీలకి మేము తొత్తులను నువ్వు ప్రచారం చేస్తాను అంటే చేసుకోబోచ్చు. నాకు ఊడేదేంది? నేను తొత్తునే అనుకో, నాకు నష్టం ఏమీ లేదు. నేను ధర్మానికి తొత్తుని, నేను నా దేవాలయానికి తొత్తుని, నేను అట్లా బతుకుతా. లలిత్ గారు, ఈ రాజ్యాంగం ఎలా రాసింది అనేది మాకు తెలీదు, మీరే దాని గురించి చెప్పాలి. యాక్చువల్లీ ఈ దర్గాలని లేకపోతే వాళ్ళ రిలేటెడ్ మసీదులన్నీ ముస్లిం వాళ్ళ చేతిలోనే ఉంటాయి. క్రిస్టియన్స్కి రిలేటెడ్గా వాళ్ళ చర్చిలు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. అంటే అవి ప్రైవేటీకరణ లాగానో లేకపోతే వ్యక్తిగతంగానో నడుస్తూ ఉంటాయి. కేవలం దేవాలయాలు మాత్రము ప్రభుత్వాల ఖజానాగానో లేకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేతిలో ఉండటం, దీన్ని ఏ రకంగా చూడవచ్చు? అసలు రాజ్యాంగం అలా ఎందుకు అనుమతించింది? దాని రిలేటెడ్గా అసలు ఏంటి ఆ స్టోరీ? ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగానే జరుగుతుందండి. రాజ్యాంగంలో ఈ విషయంగా చూసుకుంటే రాజ్యాంగం లేని లోపం లేదు. రాజ్యాంగం చాలా క్లియర్గా ఉంది. ఆర్టికల్ 26 ప్రకారం ఈ దేశంలో ఉండే ప్రతి మతానికి కూడా తన మత కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే స్వతంత్రము, మత కేంద్రాన్ని నిర్వహించుకునే స్వేచ్ఛ అన్నీ కూడా రాజ్యాంగం ఇచ్చింది. కోర్స్ రాజ్యాంగం కంటే ముందు నుంచి మా ఆలయాలు మా చేతుల్లోనే ఉన్నాయి, అప్పుడు ఇంకా అద్భుతంగా ఉన్నాయి ఇప్పటికంటే. కానీ రాజ్యాంగం పరంగా చూసుకున్నా కూడా మా కేంద్రాలు మేమే నిర్వహించుకోవడానికి మాకు అధికారం ఉంది. ఇన్ఫాక్ట్ సుప్రీంకోర్టు తీర్పులు కూడా చూసుకుంటే కనుక చిదంబరం వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. ఏమని? ఎక్కడికి వచ్చిన ఎండోమెంట్ అధికారి ఎవడైతే ఉంటాడో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేయడానికి రావాలి తప్ప వాడికి ఆ తర్వాత అక్కడ కొనసాగే నైతిక హక్కు ఏమాత్రం లేదు. హీ హ్యావ్ టు వెకేట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ క్లియర్గా ఉంది, తీర్పే ఉంది. దాంతోపాటు సుప్రీంకోర్టు 91లో ఇచ్చిన మరో తీర్పులో కూడా చాలా క్లియర్గా ఉందంటే, ఒకవేళ ఈ టెంపుల్ విషయంలో ఎవరైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరైనా మెయింటెనెన్స్ తీసుకోవాలి అనుకుంటే కూడా రిమెంబర్ వన్ థింగ్, ద డైటీ ఆఫ్ ద టెంపుల్ ఈజ్ ఎ పర్పెచువల్ మైనర్. అంటే శాశ్వతమైన మైనర్, అతనికి ఎప్పటికీ మెజారిటీ రాదు. కాబట్టి అతని ఆస్తుల్ని కాపాడే మీ గార్డియన్గా మాత్రమే ప్రభుత్వాలు ఉండాలి తప్ప అతని ఆస్తుల్ని అమ్ముకు దొబ్బే అధికారం మీకు లేదు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పింది. అంటే ప్రభుత్వాలు అమ్ముకుంటున్నాయి కూడా, అమ్మేస్తాయి, కొన్ని చోట్ల అన్యాక్రాంతం అయిపోతుంటే పట్టించుకోకుండా వదిలేస్తున్నాయి. ఈరోజు సింపుల్ క్వశ్చన్ అండి, 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి దేవాదాయ శాఖ ఏర్పడటానికి ముందు హిందువులకున్న ఆస్తి 4.5 లక్షల ఎకరాల భూమి. ఈ రోజున 50,000 ఎకరాల కంటే కూడా తక్కువే హిందూ దేవాలయాల అధీనంలో ఉంది. మరి మేము మీ వ్యవస్థలు మేము కాపాడేస్తాం, కట్టలు అని చెప్పి తగుదనమ్మా నెత్తిన పెత్తనాలు వేసుకుని ప్రభుత్వాలు ఈ 4.5 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోతే ఎవరికి సమాధానం చెప్పినాయి? ఏం కాపాడిని? ఏం పీకాయ అని చెప్పేసి అడుగుతున్నాను మేము. మరి ఈ విషయంలో ఎవరు జాగరణ చేసేది, ఎవరికి అర్థమయ్యేలా చెప్పేది? అరే ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియో వేదికగా మీరు నన్ను అడుగుతున్నారు అంటే నేను మీకు చెప్తున్నాను అంటే మనిద్దరం మాట్లాడుకోవటానికి కాదు, మనిద్దరం మాట్లాడుకోవటానికి అయితే ఆ రూమ్లో మాట్లాడుకుంటాం అండి. పబ్లిక్లో ఎందుకు మాట్లాడుతున్నాం? ప్రజలకు చైతన్యం రావాలనే కదా. అంటే అక్కడక్కడ కొన్ని స్ట్రైకులు జరిగినాయి కానీ ఈ రిలేటెడ్ ఇష్యూ మీద ఎప్పుడు స్ట్రైకులు జరిగినట్టు జరుగుతున్నాయండి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే హిందువులకు సంబంధించిన న్యూస్ అంటే న్యూస్ పేపర్స్కి కూడా పెద్ద విషయం కాదు, మీడియా ఛానల్స్కి అంతకంటే కాదు. అదే ఒక మైనార్టీ నాయకుడో లేకపోతే క్రిస్టియన్ ముస్లిం నాయకుడు ఎవరో వెళ్ళేసి ఒక రాజకీయ పార్టీని కలిశాడు అంటే అది బ్యానర్ హెడ్డింగ్. హిందువులకు ఆ బతుకు లేదండి. హిందువుల తరఫున మాలాంటి వాళ్ళు మాట్లాడుతుందాక మీరు అన్నారుగా, ఫేస్బుక్లో కొంతమంది ముసుగు మేధావులు ఉంటారు, వాళ్ళు వచ్చేసి ఈ దేశంలో ఏ మతము లేదు అని చెప్పేసి అంటారు కదా. ఏ మతం లేకపోతే 1% ఉన్న స్వతంత్రం అప్పుడు 1% ఉన్న ముస్లింలు ఇప్పుడు 15% ఎట్టా అయ్యారు? దరిద్రుని అడగండి ఒకసారి. స్వతంత్రం అప్పుడు 95% ఉన్న హిందువులు ఈ రోజున 70%కి ఎందుకు వచ్చారు? ఆ నికృష్టుని అడగండి ఒకసారి, చెప్తాడా? అన్ని మతాలు సమానమే. అసలు మత ఘర్షణలు ఈ దేశంలో లేకపోతే ఎందుకని ఓల్డ్ సిటీ అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కరెంటు బిల్లులు కూడా వసూలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది?
మొన్న కూడా చూసారు కరెంట్ బిల్ వసూలు చేయడానికి వెళ్ళినప్పుడు కత్తి పట్టుకుని దూకాడు ఒకడు. అవును. వాడికి ఆ పలుపు ఎక్కడి నుంచి వచ్చింది మరి? అంటే హిందువులందరూ ఈ దేశపు మెజారిటీ అందరూ కట్టే పన్నుల్లో నుంచి వాడు కరెంటు కూడా వాడుకు దొబ్బుతాడు. తిరిగి అడిగితే దుర్బాబు చేస్తాడు. ఈ దేశంలో మతం లేదా అండి? ఏ ఒక హిందూ ఎందుకు ఆ పని చేయట్లే? అసలు వాస్తవంగా కూడా గుళ్ళు ప్రభుత్వాల చేతుల్లో ఉన్నట్టుగానే ఈ మసీదులు చర్చిలు కూడా ఉండొచ్చు కదా, అలా ఎందుకు జరగలేదు అని అంటే అయితే అసలు ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. బికాస్ ప్రభుత్వాలు అన్నీ కూడా మేము సెక్యులర్ అని చెప్తారు. సెక్యులర్ అంటే ఏంటండి? మత రహితమైన అని చెప్పేసి చెప్తారు. అంటే మతంతో సంబంధం లేని వ్యవస్థలు. నీకు మతంతో సంబంధం లేదనుకున్నప్పుడు ఏ మతాన్ని పట్టుకోకూడదు. మరి హిందూ దేవాలయాన్ని మాత్రమే నీ చేతిలో పెట్టుకుని హిందువుల డబ్బులు మాత్రమే నువ్వు వాడుకుంటూ హిందువులకు ₹1 కూడా నువ్వు ఈ రోజు ఇవ్వవు. హిందూ దేవాలయాల నుంచి వేల కోట్లు ఎందుకు తీసుకుంటున్నావు అని ఏ నికృష్టుడు అడగడు. కానీ హిందూ దేవాలయాల డబ్బుల్లో నుంచి పుష్కరాలకి డబ్బులు ఖర్చు పెడితే మాత్రం ఈ కమ్యూనిస్టులు కొంతమంది వచ్చేసి అడుగుతూ ఉంటారు, ఒక మత కార్యక్రమానికి మీరు ఎట్టా డబ్బులు ఇస్తారు? ఒరే, ఒక మతం నుంచి డబ్బులు తీసుకుంటున్నప్పుడు నీ నోట్లో ఎవరిదాన్ని పెట్టుకున్నావా? మరి ఒక మతానికి పెట్టినప్పుడు మాత్రం ఎందుకు అడుగుతున్నావు? సరే అడిగావు. పుష్కరాలకు వెళ్ళినప్పుడు ఎవడు బాగుపడ్డాడండి? ఆర్టీసీ బాగుపడింది. హైవేల మీద టోల్ ట్యాక్స్లు కట్టించుకున్న టోల్ గేట్ వ్యవస్థ బాగుపడింది. అక్కడక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్న చిన్న చిన్న వెండర్స్ అందరూ బాగున్నారు. హిందువులు పండుగలు అంటే హిందువులు ఖర్చు పెట్టుకుంటారు, మిగతా వ్యవస్థలన్నీ బాగుపడతాయి. మరి మిగతా మతాలు కొన్ని ఉంటాయి, ఏం చేస్తారండి? గొర్రెలు కోసుకుని బర్రెలు కోసుకుని ఆళ్ళు తింటాం తప్ప ప్రపంచానికి చేసే మేలేంటండి? ఈ రోజున హిందూ పండుగలు మేము చెప్తున్నాం. వినాయక చవితి వచ్చిందంటే ఆకులు, రోడ్డు పక్కన దొరికే ఆకులు తీసుకొచ్చి అమ్ముకుని బతికేవాళ్ళు బాగుపడుతున్నారు. చెరువులోంచి మట్టి తవ్వుకొచ్చి మట్టితో బొమ్మలు చేసి అమ్ముకునే వాళ్ళు బతుకుతున్నారు. అరే, మట్టి అమ్ముకుని ఆకులు అమ్ముకుని కూడా బాగుపడుతున్నారంటే అలాంటి వాళ్ళు బతకడానికి కూడా ఒక దారి చూపిస్తుందంటే సనాతన ధర్మం కంటే గొప్ప ధర్మం ఇంకోటి ఉందా? మరి అట్లాంటి ధర్మాన్ని ఎందుకు ఇంత తొలనాడుతున్నారు వీళ్ళు? అడుగుతాం సార్, బరాబర్ అడుగుతాం. మూసుకుని సమాధానాలు చెప్పాలి. మీ దగ్గర ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం కూడా మీరే చెప్పాలి. మరి అంటే దీని రెవెన్యూ వాడుకుంటున్నారు, ఇదంతా బాగానే ఉంది గవర్నమెంట్, కానీ ఈ మసీదులు చర్చిలు ఎందుకు అసలు టేక్ ఓవర్ చేయలేకపోయింది ప్రభుత్వం? హిందూ దేవాలయాల డబ్బులు ఎంత తీసుకుంటున్న ప్రభుత్వం? పురోహితుడికి ఎప్పుడు పెన్షన్ ఇవ్వట్లా, అర్చకుడికి ఎక్కడ పెన్షన్ ఇవ్వట్లా. అర్చక వెల్ఫేర్ ఫండ్ అని చెప్పేసి సపరేట్ గా 3.5% తీసుకుని దానిలోంచి అర్చకుల సంక్షేమం చూస్తుంది. కానీ పాస్టర్స్ దగ్గరికి ఏ పైసా ఆదాయం రాపోయినా అడిగి 10,000 జీతం ఇస్తానికి రెడీ అయింది. ఇమాములకి 10,000 జీతం ఇస్తుంది, మౌజానికి 5,000 ఇస్తుంది మసీద్ తరఫున, మసీద్లో పనిచేసే వాళ్ళకి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది సార్? మరి మతాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రజల పన్నుల్లోంచి వచ్చే డబ్బుల్ని వాడొచ్చా? అంటే లలిత్ భాయ్, ఇక్కడ ఓన్లీ టెంపుల్సే ఎందుకు ప్రభుత్వ చేతుల్లో ఉన్నాయి, చర్చిలు మసీదులు ఎందుకు లేవు అని అంటే ఏం చెప్తారు? క్లియర్గా చెప్తున్నాను కదా సార్, క్లియర్గా చెప్తున్నా కదా. ఈ దేశంలో హిందువులు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయారు. ఈ కమ్యూనిస్టులు మిగతా వాళ్ళు చెప్తారు పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి. నేను చెప్తున్నారే, మన దేవాలయ వ్యవస్థకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించండి, ప్రశ్నిస్తే పోయేదేమీ లేదు, ఎదవి బానిస బతుకులు తప్ప. మేబీ మొదట్లో మీరన్న 1% అయి ఉండటం వల్ల మసీదులను పెద్దగా పట్టించుకొని ఉండకపోవచ్చు. క్రిస్టియానిటీ అయితే అసలు నోవేరేమో లేదు, అందుకని టెంపుల్సే ఉండిపోయినాయి. ఈ రోజు చర్చిలు మాత్రం ఈ రోజుకి కూడా మసీదులోకి వెళ్ళో లేకపోతే చర్చిలోకి వెళ్ళో, ఇగో ఈ పాస్టర్కి మేము 10,000 ఇస్తున్నాం, ఈ ఇమాములకి 10,000 ఇస్తున్నాం, మౌజానికి 5,000 ఇస్తున్నాం, కాబట్టి ఇక్కడ ఎవరో కానుకలు హుండీల్లో వేయడానికి వీల్లేదు, లేకపోతే జకాతులు కడతానికి వీల్లేదని చెప్పి ఒక బోర్డు పెట్టమనండి. ఏ ప్రభుత్వానికి అంత దమ్ము ఉందో నేను చూస్తా. ఈరోజు నా గుళ్ళోకి వచ్చి పెడుతున్నారు. ఆల్రెడీ ఇక్కడ కానుకలన్నీ కూడా హుండీల్లోనే వేయాలి, ప్లేట్లో వేయకూడదని చెప్పేసి. నేను ప్లేట్లో వేసుకుంటే ఏట్లో వేసుకుంటే ఆడికెందుకండి యదవులకి? నా డబ్బు నేను ఏమైనా చేసుకుంటాను, నా డబ్బుకి నువ్వేవాడు అసలు లెక్క అడగటానికి. అదే మిగతా మత కేంద్రాలకి వాళ్ళకి జీతాలు పుణ్యానికి ఇస్తున్నావు కదా, మరి వాళ్ళని ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తున్నావా? చేయట్లేదు. ఈ భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన పట్ల ఉన్న స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఒక అవతార పురుషుడు, వివేకానందుడి పేరు నరేంద్రుడు అని చెప్పేసి ప్రారంభం పేరు విన్నాం. ఈ రోజున వివేకానందుడే మళ్ళీ నరేంద్రగా వచ్చాడని మేము నమ్ముతున్నాం. పార్టీ పక్షాన ఉంటారా లేకపోతే బీజేపీకి ప్రోగా కనపడతా ఉంటారా? రాజకీయ పరమైన విశ్లేషణ ఎప్పుడు మీరు చేసినట్టు నేను చూడలేదు. నేను పొలిటికల్ గా తీసుకుంటే కనుక నేను నరేంద్ర మోడీ గారి ఫ్యాన్ అండి, యోగి ఆదిత్యనాథ్ గారికి ఫ్యాన్. అలాంటి హిందుత్వవాదం వినిపించే ప్రతి ఒక్కరికి నేను ఫ్యాన్. హిమంత బిశ్వ శర్మ గారు కావచ్చు, అన్నామలై కావచ్చు, లేదా తేజస్వి సూర్య కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరికీ. పార్టీలోకి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అంటే అక్కడికి పోయేసి చేసింది అంతా కూడా బీజేపీలో ఉన్నవారే కదా, కాంగ్రెస్ లో నేను అదే చెప్తున్నా. కాంగ్రెస్ లో ఉండి ఎవరైనా వేరే హిందుత్వం వినిపిస్తాను అంటే కాంగ్రెస్ లో ఉన్న వీరుని కూడా నేను మెచ్చుకుంటా. హిందుత్వం ఎవరు లేరా కాంగ్రెస్ నుంచి? ఎవరు లేరు 70 సంవత్సరాల్లో. ఎవరు మీరు చెప్పండి ఒక 2 పేర్లు. ఎవరు లేరు.
కాంగ్రెస్ అనే పార్టీ భారతదేశానికి చేసినంత నష్టము, భారతీయులకు చేసినంత అన్యాయము ఏ పార్టీ చేయలేదనేది నా అభిప్రాయం. ఎందుకు అలా డిసైడ్ అయ్యారు మీరు? నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. అంటే అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత గుండు సూది నుండి పడితే హెలికాప్టర్ వరకు తయారు చేసిన పార్టీయే కాంగ్రెస్ పార్టీ అని అంటారు. ఒకటండి, డెవలప్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూల్ ప్రాసెస్. ఎవడో ఆపలేడు దాన్ని. ఎందుకంటే అసలు ఏమీ చేయకపోతే ప్రజలు ఎప్పుడో వాళ్ళని చాపచుట్టి పంపించేసేవాళ్ళు. నేను మాట్లాడదాం, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొన్ని మాట్లాడదామండి. నిజంగా ఇందాక స్టార్టింగ్లో మీరు ఒక మాట అన్నారు, చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి, గుడి పూర్తవకుండానే అసలు ప్రతిష్ఠ చేస్తున్నారు, ఇది అన్యాయం అని చెప్పేసి. సరే, గుడి పూర్తయిన తర్వాతే మోడీ గారు ప్రతిష్ఠ చేస్తారనుకోండి, మరి వీళ్ళందరూ వచ్చి మోడీ అద్భుతమైన పని చేశాడని అప్పుడు మెచ్చుకుంటారా? ఇప్పుడు మెచ్చుకోరు మోడీ ఏం చేసినా కూడా. ఎందుకంటే మోడీ స్టార్టింగ్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ యూనిటీ అని చెప్పేసి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది ఒక విగ్రహం పెట్టించారు. దానికి ప్రభుత్వ ఖజానా ఏమైనా వాడారా? లేదు కదా. దేశంలో ఉండే రైతులందరినీ, వ్యక్తులందరినీ కూడా మీ ఇంట్లో ఉండే పాత ఇనుమంతా కూడా మాకు పంపించండి అన్నారు. ట్రాక్టర్ల నిండా పంపించారు, లారీల నిండా పంపించారు. ఆ ఉక్కుతోనే అది చేపించారు. ఇక్కడ కూడా మీ సొమ్మేం లేదు. అప్పుడు ఏమన్నారు, పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కట్టడం ఈ దేశానికి అవసరమా అని చెప్పారు. మరి ఈ దేశానికి ఏది అవసరం మీ దృష్టిలో చెప్పండి? అంటే మీరు కట్టేది మాత్రమే అవసరమా? మీరు కాపాడటానికి కంకణం కట్టుకున్నారుగా కొన్ని సమాధుల్ని, ఆ సమాధులు మాత్రమే ఈ దేశానికి చెప్పుకోవటానికి మిగలాలా? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసి గర్వంగా చెప్తారు, అమెరికా వెళ్ళిపోతే బా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర ఫోటోలు దిగుమరి పెడతారు. అట్లాంటి విగ్రహమే భారతదేశంలో ఒకటి పెట్టి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పేరు పెడితే మాత్రం మీ కడుపులు తట్టుకోలేకపోతున్నాయి. చచ్చిపోతున్నారా? మీరు ఆ విగ్రహాలు చూసే చచ్చిపోతుంటే చచ్చిపోండి, అది వల్ల మీతో మాకు అసలు ప్రయోజనం లేదు ఈ దేశంలో. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న 600 సంస్థానాలని పక్క దేశం పాలు కాకుండా, లేదంటే దేశానికి పక్కలో బల్లెంలాగా మిగలకుండా భారతదేశంలో విలీనం చేసిన మహాత్ముడి విగ్రహం పెడతానంటే మీకు ఏం నొప్పి? ఈ రోజున 290 మంది రాసిన రాజ్యాంగాన్ని మొత్తం ఒకరి చేతిలో పెట్టేసి ఒక ఆయన విగ్రహాన్ని ఇక్కడ 125 అడుగులు, అక్కడ 125 అడుగులు అని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాల్లో కడతంటే ఒక్కడన్నా అడుగుతున్నాడా? అంతంత పెద్ద విగ్రహాలు మనం ఏం చేసుకుంటామని ఎవడన్నా అడిగాడా? ఎవడు అడగట్లా. అంటే మీకు ఈ దేశభక్తులు, హిందుత్వవాదుల విగ్రహాలు పెడితే మాత్రం మీ కడుపులు రగిలిపోతాయి. మిగతా వాళ్ళకి పెట్టేటప్పుడు మీకేం నొప్పి లేదా? ఈ రోజున అడుగుతున్నాండి, ఇక్కడ నెక్లెస్ రోడ్లోనే అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు. అంబేద్కర్ గారి విగ్రహం పార్లమెంట్ నమూనా కట్టి పార్లమెంట్ నమూనా పైన ఆయన విగ్రహం పెట్టారు. అరే కింద నా దేశపు ఎంబ్లం ఉంది, 4 సింహాల బొమ్మ ఉంది, చక్రం, ధర్మచక్రం ఉంది. దానిపైన అంబేద్కర్ గారి విగ్రహం విత్ షూస్ పెట్టారు. మీకు అది గర్వకారణమా? నేను బాధపడుతున్నా. మరి దానికి ఈ దేశంలో నా బాధ చెప్పుకోవటానికి నాకు ఏ దిక్కు లేదు. నన్ను ప్రశ్నించడానికి మాత్రం ప్రతి కుక్క బయలుదేరుతుంది. అంబేద్కర్ మీద ఉన్న ఒపీనియన్ ఏంటి మీకు? ఏమి లేదండి అసలు. 288 మంది ఆయన కూడా ఒకడు. గౌరవించారా మీరు? అరే 288 మందిని గౌరవిస్తున్నా. అంటే స్పెషల్ గా రాజ్యాంగాన్ని ఎవరన్నా రూపొందించారు అంటే అంబేద్కర్ అనే అంటున్నారు కదా. ఒకటేనండి, మీరు ఆయన కాదు అంటున్నారు స్ట్రేట్ అంతేనా? ఆయన ఒక్కడే కాదు అంటున్నారు. కాదంటున్నారు. కానీ ఆయనకు ఒక్కరికి అంత కీర్తి ప్రఖ్యాత ఎందుకు వచ్చింది? ఆయనకు ఒక్కడికే విగ్రహం వాళ్ళని అడగాలి, ఇచ్చిన వాళ్ళని అడగాలి. అంటే ఇంతమంది ఇండియన్స్ వీళ్ళంతా పిచ్చోళ్ళు మీ దృష్టిలో? అయి ఉండొచ్చు. వీళ్ళంతా నమ్ముతున్నారు కదా నమ్మమనండి. వాళ్ళ నమ్మకాన్ని నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళ నమ్మకాన్ని నేను ఎక్కడికి వెళ్ళకట్లా. నేను చెప్తున్నది ఏంటి, 288 మంది రాశారు కదా, నేను ఆ 288 మందిని ఈక్వల్ గా గౌరవిస్తా. ఆ 288 మందిని ఒకేలా గౌరవించండి. 288 మందికి క్రెడిబిలిటీ ఇవ్వండి. 288 మందికి సంబంధించి ఒక విగ్రహం ఆ పేరు వచ్చింది అని అంటే ఏం చెప్తారు? ఒకటే బహుశా మీరు చెప్పండి, మీ అధ్యయనంలో. నా అధ్యయనంలోనే చెప్తున్నాను. ఎవరైతే ఆయన్ని రాజకీయంగా 2 సార్లు ఓడించి అవమానించిన వ్యక్తులు ఉన్నారో ఆ పార్టీల వాళ్ళే ఆ వర్గం యొక్క ఓట్లు సంపాదించుకోవటం కోసం ఆయన్ని ఆ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. దేశంలో అంబేద్కర్ గారిని 2 సార్లు ఓడించింది ఎవరు అడగండి? కమ్యూనిస్టులు, కాంగ్రెస్, వాళ్ళ పేర్లే చెప్తారు. ఇవాళ అంబేద్కర్ గారిని అచ్చగా లేపు భుజాన్ని కూర్చోబెట్టేది ఎవరు? వాళ్ళే. అంబేద్కర్ గారికి కాంగ్రెస్ పార్టీ మరి అన్నాళ్ళు పరిపాలించింది కదా, అంబేద్కర్ గారికి భారతరత్న ఎందుకు ఇవ్వలేదండి? వాజ్పేయి గారు వచ్చాక ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంబేద్కర్ గారిని అందరూ వాడుకుంటున్నారు. ఆ వాడుకోవటం కోసమే ఈ షోకులన్నీ చేస్తూ ఉన్నారు. నిజానికి రాజ్యాంగం చూసుకుంటే రాజ్యాంగం అంబేద్కర్ గారితో పాటు మిగతా 288 మంది ఎవరైతే రాశారో అందరికీ దక్కాల్సిన క్రెడిట్ అది. మీరు మూఢనమ్మకాలను నమ్ముతారా? నేనండి. మీరే అంటున్నారుగా మూఢనమ్మకం అని చెప్పేసి మీరే అన్నారుగా, నేను నమ్మను. నేను దేవుడిని దారం కట్టారు కదా, అర్థం ఎందుకో తెలుసుకోవచ్చా? తప్పకుండా అండి. ఇది యాక్చువల్లీ నమ్మకానికి మూఢనమ్మకానికి ఫస్ట్ తేడా తెలుసుకుందాం. ఏదైతే నమ్మకం నేను నమ్ముతున్నాను, దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నా, ఆ దేవుడు ఉన్నాడు అని నేను నమ్మటం వల్ల ఎవరికి ప్రమాదం లేదు, నాకు ప్రమాదం లేదు. కాబట్టి అక్కడ వరకు అది నమ్మకం. కానీ నా దేవుడి కోసం నేను ఇంకొన్ని చంపేస్తాను, నరికేస్తాను, లేకపోతే ఇంకొన్ని ఇబ్బంది పెడతాను అన్నాను, నా నమ్మకమే నిజమని చెప్పేసి పట్టుబట్టి ఇంకొన్ని ఇబ్బంది పెడితే దాన్ని మూఢనమ్మకం అనాలి. కాబట్టి ఈ నమ్మకం వల్ల ఎవరికి ప్రమాదం లేదు. ఇంకోటి, ఇది నేను హిందువుని అని తెలియచెప్పటం కోసం నేను దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు దీన్ని రక్ష అంటారు. మా సనాతన ధర్మంలో ఎక్కడా కూడా తాయిత్ అనే సంస్కృతి లేదు. అసలు తావీజ్ అనేది అసలు సంస్కృత పదమే కాదు. తావీజ్ అనేది అరబిక్ పదము. అది ఖురాన్లో మాత్రమే ఉంటుంది. అది దర్గాల్లో మాత్రమే కడతారు. నేను జీవితంలో దర్గా ముఖం కూడా చూడను. దర్గా అంటే నాకు చిరాకు. దర్గాకే పోను కాబట్టి నా చేతికి తాయిత్ ఉండదు. నా చేతికి ఉండేదాన్ని రక్ష.
ఇది నేను హిందువుని అని ప్రకటించుకోవటం కోసం నా నుదుట బొట్టు ఉంటుంది. ఇది కూడా నా నమ్మకమే. ఇది ఎందుకంటే నేను హిందువుగా పునర్జన్మని నమ్ముతున్నాను అని చెప్పడం కోసం, నేను హిందువుని అని అందరికీ చూడగానే తెలియటం కోసం బొట్టు పెట్టుకుంటున్నాను. ఇవి రెండు నమ్మకాలే, మూఢనమ్మకం కాదు. మూఢత్వం అంటే ఏంటి? ఈ తాయెత్తి కట్టుకుంటే రోగం తగ్గిద్దంటే కట్టుకోవటం, అక్కడికి వెళ్ళి ఆ సమాధి మీద చక్కెర వేసుకుని నాకితే నాకేదో ప్రయోజనం కలిగిద్దని చక్కెర వేసుకుని నాకటం, అట్లాంటి మూఢనమ్మకాలు. లేకపోతే ఇంకో చోటకు పోతే అక్కడ దెయ్యం ఉంటుందని చెప్పేసి భయపడటం, ఆ దెయ్యం నన్ను ఏదో పీక్ కట్లగడద్దని చెప్పి ఆడవటం, ఇది మూఢనమ్మకం. ఈ సృష్టిలో అసలు దెయ్యం అనేది లేదండి. సనాతన ధర్మంలో అయితే క్లియర్గా చెప్తున్నా, దెయ్యం అనే మాటే లేదు. ఈ ఖురాన్లో, బైబిల్లో వీటిలో దెయ్యాలనే పదాలు ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత భారతదేశానికి దెయ్యం అనే పదం వచ్చింది. అసలు అజ్మీర్ దర్గా అనేది రాకముందు భారతదేశంలో దెయ్యం అనే పదమే లేదు. దెయ్యరు. ఒకవేళ చాలామంది అంటూ ఉంటారు, దెయ్యాలను చూసామండి మేము, అదండి ఇదండి. మీ మానసిక దౌర్బల్యానికి మీరు దెయ్యం ఉంది అని ఫిక్స్ అయితే దానికి నేను బాధ్యుడిని కాదు. మరి చనిపోయిన తర్వాత మనిషికి ఒక ఆత్మ ఉంటుంది అని మన ధర్మం చెప్తుంది. అవన్నీ ఎక్కడున్నాయంటే ఏం చెప్తారు? అదే చెప్తుంది కండి, గరుడ పురాణం ఆత్మ ఉందని చెప్పిన అదే పురాణం ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా క్లియర్గా చెప్పేసింది. మనిషి చనిపోయిన వెంటనే సో ఈ భూమి మీద కానీ ఎక్కడ కానీ దెయ్యాలు అనేవి లేవు అని అంటారు. దెయ్యాలు, ఒకవేళ దెయ్యాలు ఉన్నాయని కాసేపు అనుకుందామండి, సరదాగా ఎక్కువ మంది కొన్ని గ్రంథాలు చెప్పినాయి కదా దెయ్యాలు, హిందూ గ్రంథాలు ఎక్కడా చెప్పలేదండి. ఒకవేళ కర్మగాలి దెయ్యాలు ఉన్నాయనే కాసేపు అనుకుందాం. నాకు తెలిసి నేను దెయ్యానికి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దెయ్యం ఎప్పుడు కూడా మైనర్ బాలికలను అత్యాచారం చేయాల, దెయ్యం ఎప్పుడు కూడా ఆస్తి కోసం అన్నదమ్ముల్ని అమ్మ నాన్నల్ని చంపేలా, దెయ్యం ఎప్పుడు కూడా చీకట్లో ఒంటరిగా దొరికిందని ఆడపిల్లల జీవితాల్లో అన్యాయం చేయాల. ఇవన్నీ చేస్తుంది మనుషులే. మనిషికి భయపడండి, దెయ్యం పీకితే ఉంది, దెయ్యానికి భయపడాల్సిన అవసరమే లేదు. అంటే పురాణాల్లో దయ్యానికి ఏమైనా చోటు ఉందా? దాని మీద అసలు ఏ పురాణంలోనూ దయ్యం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? దయ్యం అంటే అర్థమైంది మరి. యాక్చువల్లీ దయ్యము అంటే ఏంటంటేనండి, ప్రకృతి వికృతి అని తెలుగులో రెండు భాషలు ఉంటాయి, రెండు పదాలు ఉంటాయి ఏదైనా ఒక. అలాగే దైవము అనేది ప్రకృతి, దయ్యము అనేది వికృతి. అయితే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అని చెప్పి ఒక అతను డిక్షనరీ రాశాడు. డిక్షనరీ రాసే క్రమంలో ఈ బైబిల్ లాంగ్వేజ్లో డెవిల్ అనే మాట ఉంటుంది. డెవిల్ని యాక్చువల్లీ తెలుగులో తర్జుమా చేసేటప్పుడు వాళ్ళు అపవాది అని రాసుకున్నారు కొన్ని చోట్ల దయ్యం అని చెప్పి రాసుకున్నారు. అయితే ఈ డిక్షనరీ రాసే క్రమంలో అతను డెవిల్ అనే పదానికి ఏం రాయాలో తెలియక దైవం అనే పదానికి వికృతిగా మనం దయ్యము అని ఎట్లా అంటాము, ఆ దయ్యం అనే పదాన్ని వాడేశాడు. నిజానికి దయ్యము అనేది దైవం అనే పదానికి వికృతి తప్ప ఆపోజిట్ కాదు, యాంటోనిమ్ కాదు. తెలుగు భాషలో ఉంటుంది ప్రకృతి వికృతులు అంటే, గ్రాంధిక భాష వాడుక భాష. గ్రాంధిక భాషలో దైవం అంటారు, వాడుక భాషలో దయ్యం అనేవాళ్ళు. ఆ దయ్యం అనేదాన్ని ఇటు డెవిల్ కింద మార్చాడు. ఇప్పుడు మన సంస్కరణలు కూడా ఎట్లున్నాయంటే మన లలిత్ గారు, మనం చనిపోయిన తర్వాత కొందరిని పూడుస్తున్నారు, కొందరిని కాలుస్తున్నారు. దేన్ని అసలు పాటించాలి? ఒకటండి, అది రెండు ఆచారాలు కూడా ఎండ్ ఆఫ్ ది డే ఒకటే చెప్తుంది. ఇక్కడ మనం పెట్టిలో పెట్టి శవాన్ని దాచుకోమని చెప్పం, మట్టిలో కప్పెట్టమని చెప్తారు. కొన్ని చోట్ల కాలుస్తారు. ఎందుకు కాలుస్తారు అంటే, రెండు చోట్ల మీరు చూడండి, ఈ శరీరం అనేది మట్టే, పంచభూతాల యొక్క కలయిక అని చెప్పేసి చెప్తారు. ఈ పంచభూతాల యొక్క కలయికలో పంచవాయువులు ఉంటాయి, ప్రాణ, వ్యాన, ఉదాన, సమాన, అపాన వాయువులు అని చెప్పేసి. వాటిలో ప్రాణం పోయిన తర్వాత, ప్రాణవాయువు ఆగిపోయిన తర్వాత అంటే ఊపిరి ఆగిపోయిన తర్వాత ఆ దేహాన్ని ప్రేతము అని చెప్పేసి అంటారు. ఆ ప్రేతాన్ని ఏం చేస్తారంటే అగ్ని సంస్కారం ద్వారా కొంతమంది కాలుస్తారు. కాలుస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరంలో ఉండే ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా కాలిపోతాయి, కాలి బూడిదైపోయి మట్టిలో కలిసిపోతుంది. అందులోంచి కొన్ని అస్థికలు తీసుకుని వచ్చేసి మనకి పుణ్య నదుల్లో కలిపి ఏదో చేస్తారు. ఇంకొన్ని సంప్రదాయాలు ఏం చేస్తారంటే మట్టిలో కప్పెట్టేస్తారు. మట్టిలో కప్పెట్టేది దేనికి? మట్టిలో కలిసిపోతుందని చెప్పేసి కప్పెట్టేస్తారు. ఇంకా కొన్ని సంప్రదాయాల్లో చూసుకుంటే, పార్సీ లాంటి సంప్రదాయాల్లో చూసుకుంటే, వృధాగా పోయే శరీరమే కదా, ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఒక ఎత్తైన గుట్టల మీదకి తీసుకెళ్లి గద్దలకి రాబందులకి వేసేస్తారు వాళ్ళు. దానికైనా ఫీడింగ్ అవుతుంది కదా అని. కానీ రెండు ప్రపంచంలో మతాలు ఉన్నాయండి. నీ శరీరాన్ని వాళ్ళు ఏం చెప్తారంటే, చచ్చిపోయిన తర్వాత ఆ శరీరాన్ని పెట్టిలో పెట్టి జాగ్రత్తగా దాచుకోరే, చివరి రోజుల్లో దేవుడు వచ్చేసి నేను పైకి లేపుకెళ్తాడు శరీరంతో సహా మళ్ళీ అని చెప్పేసి అంటాడు. వాళ్ళందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఓ 2 నెలల రోజుల తర్వాత సవాల్ తీయండి ఒక్కసారి బయట, కనీసం ఆనవాళ్ళు కడతానికి ఉంటుందా? ఉండదు. అట్లాంటిది మళ్ళీ మీ దేవుడు ఎప్పుడో యుగాంతం నాటికి వచ్చి మీ శరీరాలు మీకు ఇస్తాడని చెప్పేసి, మళ్ళీ దాంట్లో ఆత్మను ప్రవేశపెట్టి తీసుకుపోతాడని చెప్పేసి ఎవడో కాకన్బుల్ స్టోరీలు రాస్తే వాటిని మీరు నమ్మిందే కాకుండా ఆ నమ్మకమే నిజమని చెప్పేసి మిగతా మతాలన్నింటినీ కించపరుచుకుంటా మత మార్పిడి చేసుకుంటే ఎంతకాలం తిరుగుతారు? ఎల్లకాలం ఎవడో ఇక్కడ ఉట్టికట్టుకుని ఊరేగేది లేదండి, ప్రతి ఓడు పోతాడు ఏదో ఒక రోజు. మీరు చెప్పిన దాంట్లో ఒక సైంటిఫిక్ ఏమర్థమైందంటే, సపోజ్ ఇప్పుడు మన భూమి ప్రారంభం ఎప్పుడైనా కావచ్చు, ఇండో ఆరియన్స్, హరప్ప ఆ టైం నుంచి ఉంది. అప్పటి నుంచి కూడా ఈ మతం ఏమైనా ఉన్నా ఈరోజు పుడుస్తూనే ఉన్నారు. నేను చెప్తాను చూడండి మీకు. ఒకటే నాకు వచ్చిన థాట్ ఏంటంటే, పుడుస్తూ ఉన్నారు. అది మెల్లగా ఇప్పుడు మన ఊరు చివరిలో పొలిమేరలకు పోతా ఉంటే మన ఊర్లలో చిన్న అప్పట్లో కొన్ని ఉండేవి, ఇప్పుడు ఎక్కువైపోయినాయి. ఇంకొంతకాలంకి ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు మన జనాభా ఒక 130 కోట్లు అయితే
ఓ 1000 సంవత్సరాల తర్వాత అవే ఎక్కువ ఉంటాయేమో మరి. సమాధులే ఎక్కువ ఉంటాయి. బరాబర్ భారతదేశం సమాధులుగానే మిగిలిపోతుంది కొన్నాళ్ళకి. ఈ రోజున ప్రతి ఊరికి వెళ్ళండి, ఊరు బయట హిందూ శ్మశాన వాటికి ఎకరమో 2 ఎకరాలు 4 ఎకరాల్లో పెట్టుకుంటారు. దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లా. ఎవడొచ్చినా కాలుస్తాడు, పూడుస్తాడు, కాలుస్తాడు, అస్థికలు తీసుకుని పోతారు. కానీ వీళ్ళు సమాధుల్ని పెట్టి 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 పోతున్నారు. ఈ దేశం ఉందేనికి? బంగారం రత్నాలు పొదిగిన రత్నాలు ఉండే ఈ దేశాన్ని సమాధుల గర్భంగా మార్చేస్తున్నారని ఎవ్వడికి కనిపించలేదా? నేను హైదరాబాద్లోనే చూపిస్తే ఎన్ని వేల ఎకరాల్లో సమాధులు ఉన్నాయండి, క్రైస్తవ ముస్లిం సమాధులు. మీ ఆచారం మీకు కరెక్టే, కానీ కాలమాన పరిస్థితులను బట్టి మనం మారాలా వద్దా? ఇప్పటికే భారతదేశం అధిక జనాభాతో పీడించబడుతుంది. అధిక జనాభాతో పాటు ఈ సమాధుల జనాభాతో కూడా ఇట్లాగే వృద్ధి చెందితే భారతదేశంలో మనుషులు ఉండాలా, సమాధులు ఉండాలా? మనుషులే ఒక చోట పూర్వం 1 ఎకరంలో ఇల్లు ఉండేదండి మా చిన్నప్పుడు, మా ఇల్లు. ఇప్పుడు అక్కడ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. 100 మంది బతకాల్సిన చోట 1000 మంది బతకాల్సిన గతి వచ్చేసింది. కానీ ఇక్కడ మాత్రం ఇలా సమాధులన్నిటికీ ప్లేస్ మాత్రం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి మన ఆచారం ప్రకారం కూడా కొందరు చిన్నపిల్లలు చనిపోతే పూడుస్తూ ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే చెప్తున్నా కదా, ఎన్ని చేసినా ఎంతకాలం చేసినా ఆ సమాధి కుళ్ళిపోయిన తర్వాత, ఆ శవం కుళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకోటి పెట్టేస్తున్నారు. ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు. హిందూ శ్మశాన వాటికి ఎప్పుడు చూడండి ఎక్స్టెన్షన్స్ ఉండవు, ఎంత ఉందో అంతే ఉంచుతారు. మహా అయితే దాంట్లో డెవలప్మెంట్స్ చేస్తారు, స్నానాలకు ఘాట్లు కట్టించడం కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ వీళ్ళకి అట్లా కాదు, సమాధులకి స్పేస్ సరిపోవట్లేదు కాబట్టి మాకు ఇంకా ఎక్స్ట్రా ప్లేస్ కావాలని పెట్టిన అప్లికేషన్స్ నేను చూపిస్తా. ప్రభుత్వాన్ని డిస్క్లోజ్ చేయమనండి. అసలు ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయో. అసలు మన ధర్మం ఏం చెప్తుంది? మనిషిని కాల్చమని చెప్తుందా, పూడ్చమని చెప్తుందా? ఒకటండి, మన ధర్మం ఇందాకే చెప్పాను కదా, సనాతన ధర్మం ప్రకారం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ దేహం పైన మోహాన్ని పెంచుకోవద్దు. దేహం అనేది నథింగ్. ఈ దేహం ఆత్మని విడిచిపెట్టేస్తుంది, లేదా ఆత్మ దేహాన్ని విడిచిపెట్టేస్తుంది అంటే ఒకటే కారణం, ఈ శరీరం శిథిలం అయిపోయింది. ఇక దీనివల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు. కానీ ఆత్మ అలా కాదు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఎప్పటికప్పుడు ప్రతి ఆత్మ శరీరం తీసుకోవటం, ఆ శరీరం ముసలిదవటం, తర్వాత చనిపోవటం, మళ్ళీ చనిపోయిన తర్వాత ఇంకో శరీరం తీసుకోవటం, ఇదంతా కామన్. భగవద్గీతలో కూడా చెప్తారు కదా స్వామి, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరౌపరాణి. అంటే ఏంటి? ఈ ఒంటి మీద మన బట్టలు ఏ విధంగా అయితే మురికైపోతే మార్చి ఇంకో డ్రెస్ వేసుకుంటాము. ఇప్పుడు బాగా మురికైపోయిన బట్టలు మనం ఎంతకాలం భరించగలుగుతాం చెప్పండి? మార్చేస్తాంగా. మరి బాగా శిథిలమైపోయిన శరీరంతో మంచంలోనే అన్నీ అయిపోతున్న దేహం బతికుంటి కంటే చచ్చిపోతున్న వాడికి ప్రశాంతంగా అదే చెప్తుంది. కాబట్టి దేహం మీద మోహం వదిలేమని చెప్తున్నారు. మోహం వదిలేసిన తర్వాత చచ్చిపోయిన శరీరాన్ని తగలబెడితే ఏంటి, పాతి పెడితే ఏంటి, ఏం చేసైనా సరే ప్రకృతిలో కలిసిపోయేలాగా చేయాలి, అంతే. మిగతా ఇద్దరికి అట్లా కాదండి. అవి పెట్టిలో పెట్టి భద్రంగా దాచుకుంటే దేవుడు ఎప్పుడో వచ్చి వాళ్ళ లేపు తీసుకెళ్ళి వాళ్ళకి తీర్పు తీరుస్తాడు అంటారు. నిజంగా ఉంటుంది అట్లా? ఎందుకు ఉంటుందండి? నిజంగా అంత చేసేవాడైతే యుగాంతం దాకా వెయిటింగ్ లిస్ట్లో పెట్టే బదులు ఇప్పుడే ఆర్ఎస్సీలో పెట్టేసి తీసుకుపోవచ్చుగా. ఏది జరిగేది కాదు. నిజంగా చెప్తున్నానండి, యుగాంతం దాకా వెయిట్ చేస్తాడు. యుగాంతం రోజున దేవుడు లేదు, ఆ దేవుడు లేడు, ఈ దేవుడు లేడు, మొత్తం డమ్మా పుసుకొని తెలిసింది, ఏం చేస్తాడు? తెల్లారి వచ్చి తెలుసుకున్నా కూడా ఉపయోగం లేదు. ఆ రోజు యుగాంతం కదా, వెయిటింగ్ చేసి అడిగి టికెట్ బొక్క, వెయిటింగ్ లిస్ట్ టికెట్. యుగాంతం అనేది ఉంటుందా? నిజంగా ఉంటే ఎట్లుంటుంది అంటే దాని గురించి చాలా పెద్ద యుగాంతం అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి పుట్టింది అంటే అది ఎప్పటికైనా అంతమవుతుంది. దృశ్యం తన్నస్యం. మీరు చూడండి, కనపడే ప్రతిదీ ఒక రోజు కనపడకుండా పోతుంది. అందుకే కదా ఈ జగత్తుని మాయ అని చెప్పేసి చెప్తున్నారు శంకరాచార్యులు కూడా. సో ఈ భూమి అంతా మాయమైపోద్ది అంటారు. ప్రకృతిలో ఎన్నో నక్షత్రాలే పోతున్నాయండి. మీరు చూడండి, సూపర్నోవా గురించి చెప్తారు కదా ఫిజిక్స్లో కూడా మీకు. సూపర్నోవా అంటే ఏంటి? ఒక నక్షత్రం యొక్క అంత్యకాలం. నక్షత్రాలే పోతున్నప్పుడు మనం నక్షత్రం చుట్టూ తిరిగి ఒక చిన్న గ్రహం, సూర్యుడు అనే నక్షత్రం చుట్టూ తిరిగి ఒక చిన్న గ్రహం, ఈ గ్రహం పోదా? వాస్తవం పోతుంది. మీ జీవిత లక్ష్యం ఏంటి, ఆశయం ఏంటి? నాకు ఒకటే ఆశయం అండి, నేనున్నంతకాలం సనాతన ధర్మానికి నేను ఎంత చేయగలను అంత చేయటం. దానివల్ల ఎంత ఫలితం వస్తుంది అనేది నాకు సంబంధం లేదు. నేను ఎంత చేయగలుగుతాను అనేది నా పని. ఒకటే, నా వల్ల నష్టం అయితే జరగకుండా చూసుకుంటాను. ఆర్ఎల్స్ నష్టం జరిగే పరిస్థితి వస్తే దాని ఇంటెన్సిటీ వీలైనంత తక్కువ ఉండేలాగా చూసుకుంటాను. అప్పుడు ఈ జీన్ పాయింట్ టీషర్ట్ వేసుకునే దానికన్నా, షర్ట్ వేసుకునే దానికన్నా మంచిగా అవతారం ఎత్తొచ్చు కదా. ఏమవుతారు? అదే ఇక ఉంటాయి మీకు చెప్పి రకరకాలుగా. ఇందాక మనం అనుకున్నది, ఒకళ్ళు ఆస్ట్రాలజీ అంటారు, ఒకళ్ళు గురువు అంటున్నారు. నేను ఐ డోంట్ వాంట్ టు ప్రిటెండ్ ఎనీమోర్ అండి. నేను ఐ జస్ట్ వాంటెడ్ టు బీ లైక్ మై సెల్ఫ్, దట్స్ ఇట్. ఇందులో జీన్స్, టీషర్ట్, లేకపోతే షర్ట్స్ అంటే ఇట్స్ జస్ట్ అటైర్. అంటే ఒక ట్రస్ట్ ఫామ్ చేయొచ్చు, బాగా సంపాదించవచ్చు, ధర్మాన్ని ఇంకా కాపాడడానికి ఇంకా ఈజీగా ఉండొచ్చు. హిందుత్వాన్ని కాపాడటానికి నాకు స్వల్పంగా ఫండ్స్ అవసరం అవుతాయి. ఆ ఫండ్స్ నేను అడగగానే నాకు హిందూ బంధువులు అందరూ కూడా ఇస్తున్నారు, ఎంతో నమ్మకంతో, అభిమానంతో. వాళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళని వీలైనంత చైతన్యపరచడం మాత్రమే నా పని. వాళ్ళ నమ్మకాన్ని క్యాష్ చేసుకోవాలను, లేకపోతే వాళ్ళ అంటే అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలన్న ఆలోచన నాకేం లేదు. నేను బ్రతకడానికి మా నాన్నగారు నాకు దేవుడి దేవుళ్ళు నాకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారు, నాకు అది చాలు. లలిత్, మీరు చూస్తే చాలా యంగ్స్టర్గా ఉన్నారు.
ఈ ఏజ్లో మంచి బిజినెస్ చేసుకొని ఒక అంబిషన్ కోసమో పరిగెత్తే పిల్లల కన్నా మీరు ఈ ధర్మం కోసం పరిగెత్తుతూ ఉంటారు. ఎప్పుడన్నా అనిపిస్తుందా ఈ ఫీల్డ్ని చూస్ చేసుకున్నా ఇంక దీన్ని వదిలేస్తే ఈ అస్తిత్వాన్ని కోల్పోతానేమని అనిపిస్తుందా? లేదండి, నాకు అట్లా అంట. ఇప్పుడు నేను ఒకటే, నాకు ఇక్కడ అస్తిత్వం వెతుక్కుంటూ నేను ఇక్కడికి రాలా. ధర్మం కోసం నేను చేసుకుంటూ వెళ్తుంటే నాకు పేరు వచ్చింది, పలుకుబడి వచ్చింది, అంతా వస్తుంది. ఇక్కడ నేను ఇది వెతుక్కుంటూ వదిలేస్తే ఈ పేరు పోద్దనే భయంతో కంటిన్యూ చేస్తున్నారా, లేకపోతే? ఒకటండి, పేరు ఇక్కడ ఉన్నా కూడా పోతుంది. ఇక్కడ నాకు వచ్చిన పేరు కంటే పోయిన పేరే ఎక్కువ. ఎందుకంటే జస్ట్ పాపులర్ అయ్యానేమో. కారణం ఏంటంటే నన్ను పొగిడే వాళ్ళు 100 మంది ఉంటే తిట్టేవాళ్ళు 1000 మంది ఉన్నారు. అందులో క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, చివరికి హిందువులు ఉన్నారు. హిందూ సంఘాల వాళ్ళు కూడా నన్ను వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి నన్ను ఉంటారు కొంతమంది కాంపిటేటివ్ గా ఫీల్ అయ్యారు. మరి ఇంతలో నన్ను అభిమానించే వాళ్ళు ఎంతమంది అంటే ఈ 9 మంది కాకుండా ఇంకొకళ్ళే నన్ను అభిమానిస్తుంది. ఈ ఒక్కళ్ళ అభిమానం కోసం 9 మందికి శత్రువుని అవుతున్నాను నేను. అయినా కూడా నష్టం లేదు. ఎందుకంటే నేను ఇక్కడ ఫ్రెండ్స్ని ఫామ్ చేసుకోవటానికో ఎనిమీస్ని ఫామ్ చేసుకోవటానికో రాలా. నేను ధర్మం కోసం పనిచేయడానికి వచ్చాను. ఇది నా ప్రయాణం, ఇది ఇలాగే సాగుద్ది. నేను చెప్పా కదా, ఊపిరి ఉన్నంత వరకు సాగుద్ది. ఈ ధర్మం వైపే ఎందుకు ఎంచుకున్నారు అని అంటే తెలుసుకోవచ్చా? బికాస్ నిజంగా మిమ్మల్ని చూస్తే ప్రౌడ్గానే అనిపిస్తుంది. అంటే నిజంగా ఈ బిజినెస్లు, ఈ సెటప్లు ఇవన్నీ కూడా ఈ దేహమే శాశ్వతం కాదు అని అనుకున్నప్పుడు మీకంటూ కొన్ని పేజెస్ ఉంటాయి. మీరు వెళ్ళిపోయినా కూడా మీకంటూ కొన్ని పేజెస్ని మీరు పెట్టుకుంటారు. ఆ ధర్మం కోసం మీరు చేసిన పోరాటం కానీ, ఏది ఇందాక మీరు టీటీడీలో అన్నారు చూడండి, అలాంటివి చాలానే చేశారు. ఎలా అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? నేను అందరిలాంటి వాడిని అండి. నేను బిజినెస్ చేశాను కొన్నాళ్ళు. కాకపోతే ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కొన్ని కారణాంతరాల వల్ల నా బిజినెస్ నేను షట్ డౌన్ చేయాల్సి వచ్చింది. జస్ట్ బికాస్ ఆఫ్ కన్సెన్స్, మనస్సాక్షి అంటారు కదా, ఆ మనస్సాక్షికి విరుద్ధంగా పనిచేయలేక. ఎందుకంటే నాది ప్రింటింగ్ ప్రెస్. ఆ ఫీల్డ్లో నాకు బైండింగ్ వర్క్స్, ఫాయిలింగ్ వర్క్స్, లేకపోతే ఇతరత్ర వర్క్స్, లామినేషన్ కానీ ఏది చేయాలన్నా కూడా అత్యధికులు నాకు ముస్లిం ఎంప్లాయీస్, లేకపోతే క్రిస్టియన్స్కి సంబంధించిన ఎంప్లాయీస్ వాళ్ళే దొరుకుతున్నారు. నేను ఇప్పుడు వాళ్ళని కూర్చోబెట్టుకున్న ఆఫీస్లో, నా ప్రెస్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, అరే మీరు తప్పు చేస్తున్నారు, మీరు అందరూ ఇట్లాంటి వాళ్ళు అని నేను అనలేను. బికాజ్ వాడు ఒక పని అడగొట్టాడంటే నాకు లాస్ వేలల్లో లక్షల్లో వస్తాయి. నేను అంత కాంపెన్సేట్ చేయలేను క్లయింట్కి. అలా అని చెప్పేసి వీళ్ళని కాళ్ళు పట్టుకుని వీళ్ళతో బతిమాలుకుని పని చేయించుకోలేను. సేమ్ టైం ఆఫీసర్స్కి వెళ్ళినప్పుడు కూడా పర్చేస్ డిపార్ట్మెంట్లో కానీ, హెచ్ఆర్లో కానీ ఎవరైతే నాకు ఆర్డర్స్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళు హిందువులు ఉన్న చోట హిందువులు ఓకే, ముస్లింలు క్రిస్టియన్స్ ఉన్న చోట అదో రకంగా ముఖం పెట్టుకుని చూసేవాళ్ళు. హిందువులు కూడా ఎట్లా ఉంటుందంటే నేను వెళ్ళగానే, సార్ మీ వీడియో చూస్తాను సార్, సూపర్ సార్ అని చెప్పేసి ఒక ఫోటో దిగుతారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ స్టేటస్ పెట్టుకుంటారు. 4 రోజుల తర్వాత వర్క్లు ఆపేస్తారు. ఆపేసి ఏమన్నంటే మా ఆఫీస్లో యాక్చువల్గా ఒక అతను ఉన్నాడు, నా సబార్డినేట్, వాడు మెయిల్ పెట్టాడు పైకి అండి, అతను మీరు వస్తాం, అతనికి నచ్చట్లేదు. మీ సబార్డినేట్ నా వర్క్ ఆర్డర్ ఆపుతాడు. యూ బీయింగ్ ఏ సుపీరియర్ యూ కాన్ సపోర్ట్ మీ. అంటే ఇప్పుడు నేను నీ కాళ్ళు పట్టుకోవాలో వాడి కాళ్ళు పట్టుకొని పని చేయాలా? ఎవరి దగ్గర తగ్గి పని చేయాల్సిన అవసరం నాకు లేదు. దానికోసం అని చెప్పేసి అసలు మొత్తం నా ప్రింటింగ్ ప్రెస్లో నా షేర్ మొత్తం మా పార్ట్నర్కి ఇచ్చేసి ప్రశాంతంగా వచ్చి పొలం పని చేసుకుంటున్నా. ఇక్కడ వికారాబాద్ దగ్గర కొంత ల్యాండ్ తీసుకున్నాము, నేను ఇంకో ఫ్రెండ్ కలిసి. అక్కడే ఏదో ఫ్లవర్ గార్డెన్, వెజిటబుల్స్ వేసుకున్నాము. డైలీ ఏదో ఈల్డింగ్ వస్తుంది, మా రెవెన్యూ మాకు వస్తుంది, అలా బతుకుతున్నాం. ఎందుకంటే 18 చెప్తారు కదా, అడిగిన జీతం బియ్యని మిడిమేలుపు దొరను కొలిచి మసలొట్టు కంటే మడిదున్నకు బతకవచ్చు మహిళోత్సమతి అని చెప్తారు. అలా మడిదున్నుకొని బతుకుదామని అక్కడికి పోయాం అనమాట. ఏది చేసినా కూడా ఒకటండి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, కన్సెన్స్, ఆత్మగౌరవం, దీన్ని కాపాడుకుంటూనే చేయాలి. అలా కాకుండా నేను వాడిని మెప్పించడానికో వీడిని మెప్పించడానికో, నేను నా ధర్మం గురించి మాట్లాడటం తగ్గించడం లేదా వాడిని విమర్శించడం తగ్గించడం చేశాను అనుకోండి, నా పోరాటానికి అర్థం లేదు, నా బతుకు అంతకంటే అర్థం లేదు. కాబట్టి నాకు వ్యాపారం చేయగలిగిన దక్షత ఉంది, వ్యాపారం చేసిన నాళ్ళు చేశాను. కానీ వ్యాపారం కంటే నన్ను బతకడానికి నెంబర్ ఆఫ్ దారులు ఉన్నాయి. కానీ నేను కాంప్రమైజ్ అయిపోతే నా దారి దండగా. మీ దారిలో ఏ స్థాయికి మీరు రీచ్ అయ్యారు అని అంటే ఏమంటారు? నేను ఇంకా ఏ స్థాయికి రీచ్ అవ్వలేదండి. ఇంతకుముందు ఒకళ్ళిద్దరు శత్రువులు ఉండేవాళ్ళు, ఇప్పుడు 10 మంది అయ్యారు, అంతే తేడా. ఏమేమి అచీవ్ చేశారు అని అంటే ఏం చెప్తారు? అచీవ్మెంట్స్ పరంగా చూసుకుంటే చాలా అచీవ్ చేశాను. ఎందుకంటే ప్రచారంలో వెనకబడి ఉండొచ్చు, ఫ్యాక్చువల్గా చూసుకుంటే కనుక నేను చాలా మందిని గర్వాప్సి చేశాను. ఆల్మోస్ట్ 3000 మెంబర్స్ని క్రిస్టియానిటీ నుంచి, ఇస్లాం నుంచి వెనక్కి తీసుకురాగలిగాం. నాస్తికులు కూడా కొంతమంది వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు మా వీడియోస్ చూసేసి, అది వండర్. ఇది కాకుండా అనేక అక్రమ చర్చిలు కావచ్చు, అక్రమ దర్గాలు కావచ్చు, అక్రమంగా కడుతున్న మసీదులు కావచ్చు, వీటిని ఆపగలిగాం. దేవాలయాల భూముల్ని కాపాడగలిగాము. అనేక చోట్ల దేవాలయాలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ప్రశ్నించగలిగాను నిలబడి నేను. దాంతోపాటు కనుక చూసుకుంటే దర్గాల విషయంలో ఈ రోజున భారతదేశం పక్కన పెట్టండి, తెలుగు 2 రాష్ట్రాల్లో ఎక్కడైతే దేవాలయాల్లో కనపడుతున్న దర్గాలు ఉన్నాయో అవన్నీ కూడా బానిసత్వానికి గుర్తు. ఎందుకంటే హిందూ దేవాలయాన్ని అవమానించడానికి వచ్చిన వాడిని కొడితేనో చంపేస్తేనో అక్కడే వాడి సమాధిని పాతి పెట్టేసి అక్కడే వాడినే హిందువుల చేత మొక్కిపిస్తున్నారు. ఈరోజు దర్గాల కథలన్నీ అవి. అలంపూర్ దర్గా తీసుకున్నా, వేములాడ దర్గా తీసుకున్నా. అలా అంటే మన హిందువుల్లో కూడా మానవుడు చనిపోయిన తర్వాత ఆయన గుడిలు కట్టి
ఆ గుడిని పూజిస్తూ ఉన్నారు. దాన్ని ఏ రకంగా చూడవచ్చు? నిజంగా దేవుడిగా చూడవచ్చు? చెప్తానండి, ఖచ్చితంగా చెప్తాను. అయితే ఇన్ని దర్గాలకు వెళ్తూ ఉన్నారు, ఇన్ని దర్గాలకు చేస్తూ ఉన్నారు. అటువంటి చోట్ల అన్నిటికి కూడా దర్గాలకు వెళ్లకుండా దర్గా అంటే ఏంటి, దర్గాకు వెళ్ళి చేసే దాని వల్ల తప్పు ఏంటి అనే దాని మీద అవగాహన కల్పించాం. రహమత్పేట దర్గా కావచ్చు, లేకపోతే బారా షహీద్ దర్గా కావచ్చు, ఇంకా వావర్ దర్గా, శబరిమలలో ఉన్న వావర్ దర్గా విషయంలో కానీ ఈరోజు వావర్ దర్గాకి మొన్నటిదాకా 100 మంది వెళ్తే ఇప్పుడు కేవలం 5, 6 మాత్రమే వెళ్తూ ఉన్నారు. 94 మంది 95 మందిని వెళ్లకుండా ఆపగలిగిన దానిలో నా పాత్ర చాలా ప్రముఖమైంది. అది నాకు చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇంకా మీరు అంటున్నారు హిందుత్వంలో కూడా చాలా మంది సమాధులుగా ఉండి కట్టిస్తారని చెప్పేసి. ఈరోజు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చూసుకుంటే వారిది జీవ సమాధి అండి. అదేవిధంగా మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారిది కూడా జీవ సమాధి. దాన్ని బృందావనం అని చెప్పేసి అంటారు తప్ప సమాధిని మేము అనము. అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తున్నాము అంటే అక్కడ వాళ్ళు బతికుండగానే సజీవ సమాధి అయ్యారు, జీవ సమాధి అయ్యారు. అక్కడ వాళ్ళు ఇప్పటికీ ఆ శక్తి అలాగే ఉంది అని చెప్పేసి మేము నమ్ముతున్నాం కాబట్టి. కానీ ఇక్కడ అలా కాదు కదా, చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి పాతేసేసి ప్రతోడితో ఒక దర్గా అని చెప్పేసి అంటున్నారు. ఆ చనిపోయిన వాళ్ళు ఎలా చనిపోయారు? ఇప్పుడు బారా షహీద్ దర్గా ఉంది నెల్లూరు బారా షహీద్ అంటే 12 మంది అమరవీరులు అని చెప్పేసి అంటారు. ఆ 12 మంది అమరవీరులు ఎవరో అడగండి ఒకసారి, చరిత్ర నేను చెప్తాను. ఆ 12 మంది కూడా సౌదీ నుంచి ఇస్లాం ప్రచారం కోసం ఇక్కడికి వచ్చిన సూఫీ ప్రచారకులు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆడవాళ్ళ మీద దాష్టికాలు చేస్తూ ఇక్కడ ఉన్న హిందువులతోటి యుద్ధం చేస్తుంటే వాళ్ళని చంపేశారు. ఏ హిందువులు అయితే వాళ్ళని మా మతాన్ని నాశనం చేయడానికి వచ్చారని చెప్పి యుద్ధం చేసి వాళ్ళని చంపారో అదే హిందువుల చేతే వాళ్ళకి సమాధులు గట్టి మొక్కిపిస్తున్నారంటే ఇది బానిసత్వమా భక్తే చెప్పండి. అటువంటి బానిసత్వం నుంచి బయటకు తేవడం కోసం మేము చేస్తా ఉన్నాం. అటువంటి దర్గాలు చాలా ఉన్నాయండి. వాటన్నిటి ప్రతి దర్గా వెనకాల ఉన్న కథ ఇలాంటిదే. అవి మేము ప్రచారం చేస్తున్నాం. ఇట్లాంటివన్నీ మేము మార్చగలిగాము అనుకున్నప్పుడు ఆత్మతృప్తి మాకు ఉంటుంది ఖచ్చితంగా. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ ఎవర్ ఎంజాయ్. ఇప్పుడు సమ్మక్క సారక్కలు ఉన్నారు కదండి, వాళ్ళని దేవులుగా కొలుస్తున్నారు. దేవతలు దేవతలు అనుకోండి. ఎట్లా ఏ రకంగా చూడొచ్చు మనం? ఒకటండి, సమ్మక్క సారలమ్మ వాళ్ళు ఏమో ఆషామాషిగా పుట్టిన వాళ్ళు కాదు, ఆషామాషిగా చనిపోయిన వాళ్ళు కాదు. ఒక జాతిని మొత్తం కాపాడటం కోసం వాళ్ళ కుటుంబం మొత్తం చనిపోయారు. సమ్మక్క, సారక్క, జంపన్న, పగిడిద్దరాజు వీళ్ళందరూ కూడా ఒక జాతిని కాపాడటం కోసం వాళ్ళ శక్తికి మించిన, వాళ్ళ స్థాయికి మించిన రాజులతో తలపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడ రాముడిని రోజు దేవుడు చేసినా లేకపోతే ఇంకొక అవతార పురుషుని చూసినా వాళ్ళు ఎందుకు పూజిస్తున్నాం? మనల్ని కాపాడటానికి వచ్చారు కాబట్టి, మనల్ని ఆ రాక్షసుల బారి నుంచి కాపాడారు కాబట్టి, అంతే కదా. మరి వీళ్ళు కూడా ఆ వనదేవతలుగా మారారు అంటే వాళ్ళని కాపాడటానికి యుద్ధం చేశారు కాబట్టే కదా. మరి వాళ్ళని పూజిస్తే తప్పేంటి? ఎండ్ ఆఫ్ ద డే పూజ అంటే ఏంటండి? గ్రాటిట్యూడ్ చూపించడం, కృతజ్ఞత చూపించడమే. మరి మన కోసం ప్రాణాలు ఇచ్చిన ఆ కుటుంబాన్ని, ఆ తల్లుల్ని దేవతలకు ఎందుకు గౌరవించకూడదు? ఇకపోతే మీ ఫేవరెట్ టాపిక్ అనుకుంటా ఇది, నేను అడిగితే చాలామంది చాలా వేదికల మీద మిమ్మల్ని చాలాసార్లు అడిగి చాలాసార్లు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, ఇంకా అనేక రకాలుగా చెప్పారు. దేవుడు ఉన్నాడా అంటే? ఉన్నాడండి. ఏ రకంగా వీళ్ళకి సమాధానం చెప్తారు మీరు? ఒకటండి, దేవుడు ఎలా ఉన్నాడు అని అడిగితే నా గ్రంథం చెప్పిన ప్రకారం చూసుకుంటే గనక అనోర్ అణియాన్ మహితోర్ మహియాన్, అణువులో అణువంతున్నాడు, బ్రహ్మాండంలో బ్రహ్మాండం అంతా నిండి ఉన్నాడు. ఇక భగవద్గీత పరంగా చూసుకుంటే భగవద్గీతలోనే అర్జునుడు చెప్తున్నాడు విశ్వరూప సందర్శన యోగం అనే యోగం ఉంది. విశ్వరూప సందర్శన యోగం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే విష్ణుమూర్తికి 10 తలకాయలు, 50 చేతులు, 200 కాళ్ళు అని చెప్పేసి అనుకుంటారు. కాదండి, ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ భగవంతుడి రూపము అని చెప్పటమే విశ్వరూప సందర్శన యోగము. విశ్వంలో ఉన్న ప్రతి దానిలో భగవంతుడిని చూడగలగటమే విశ్వరూప సందర్శన యోగము. మరి విశ్వంలో ఉన్న అన్నిట్లో దేవుడు ఉన్నాడు అన్నప్పుడు దేవుడు లేడు అని ఎట్లా అనుకుంటా నేను? దేవుడు ఉన్నాడు నిరూపించుకోవాల్సిన కర్మ ఎవడదంటే, దేవుడు అనేవాడు ఉన్నాడు, వాడు విగ్రహాల్లో ఉండడు, వాడు వస్తువుల్లో ఉండడు, వాడు ఈ సృష్టిలో ఉండడు, కానీ ఉన్నాడు అని చెప్పేసి అంటారు చూడండి కొంతమంది ఏబ్రాసిగాళ్ళు. అలాంటి ఏబ్రాసిగాళ్ళు వచ్చి దేవుడు ఉన్నాడు అని నిరూపించుకోవాలి. నేను నిరూపించుకోవటం ఏంటండి? నాకు ఈ కెమెరాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, ఈ చెట్లో ఉన్నాడు, ఈ టీవీలో ఉన్నాడు. నాకు చూసే మనసు ఉందా లేదా అనేది మాత్రమే ఇక్కడ మ్యాటర్. దేవుడు ఉన్నాడా లేదా అనేది మ్యాటరే కదా. దేవుడు అంతటా ఉన్నాడు, క్లియర్. ఖచ్చితంగా ఉన్నాడు అని అంటే మీ బిలీఫ్ సిస్టమ్ ఇలా ఉంది అని అంటారు, అంతే. ఈ రకంగా ఉన్నారు అని అంటారు, అంతే. అయితే ఇప్పుడు ఈ కొంతకాలం నుండి వస్తున్న, అంటే ఇప్పుడు మన ఆధునికత వ్యవస్థలో మన ఫ్రెండ్సే, మన హిందువులే మనల్ని మనమే ఎలా ఛాలెంజ్ చేసుకుంటారు అని అంటే, దేవుడు ఉన్నాడా లేడా అనే దాని మీదకి వస్తే లేడు అనే ఎక్కువగా అనేస్తారు, చాలా సులువుగా అనేస్తారు. ఏది నాకు కనిపించట్లేదు కాబట్టి అని. వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలన్నా కూడా, ఒకవేళ కన్విన్స్ చేయకపోతే మీరు ధర్మరక్షణ కోసం పోరాడుతున్నాడు, మీ మీద ఆ బాధ్యత అయితే ఉంది. ఉన్నాడు రాబోయ్ అని చెప్పడానికి ఖచ్చితంగా ఆ బాధ్యత మీ మీద ఉంది. ఎలా కన్విన్స్ చేస్తారు అతన్ని? ఒకటండి, రాముడు దేవుడు,
రాముడు బతికున్న రోజుల్లోనే రావణాసురుడు లాంటి వాడు రాముడికి ఎదురు తిరిగి యుద్ధం చేశారు. రావణాసురుడితో పాటు లంకలో ఉన్న వాళ్ళందరూ కూడా రాముడిని దేవుడిగా నమ్మలేదు కాబట్టి యుద్ధం చేశారు. కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు బతికున్న కాలంలోనే కృష్ణుడు అదే కుటుంబానికి సంబంధించిన అర్జునుడు ఎంత బావో దుర్యోధనుడు కూడా అంతే బావ. ఇంకా చెప్పాలంటే దుర్యోధనుడు ఎక్కువ, ఎందుకంటే అర్జునుడు కేవలం మేనరికం మాత్రమే. దుర్యోధనుడు వియంకుడు కూడా, ఎందుకంటే కృష్ణుడు కొడుకు సాంబుడిని దుర్యోధనుడు కూతురికి వివాహం చేసుకున్నారు. కానీ దుర్యోధనుడు కృష్ణుడిని ఆ పరమాత్మగా అంగీకరించలేకపోయాడు, తెలుసుకోలేకపోయాడు. వాళ్ళందరూ కూడా కృష్ణుడు ఉన్నాడని తెలిసి కూడా పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేశారుగా. మరి అరే దేవుడు భూమి మీద నడిచినప్పుడే దేవుడు లేడని నమ్మిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు దేవుడిని ఎవడో నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటండి? మీరు అలా వదిలేయటం కాదు, ధర్మం ఖచ్చితంగా మీరు మీ మీద బాధ్యత అదే సంకల్పించి మీరు ప్రారంభించారు. రాముడిని నమ్మొద్దు, కృష్ణుడిని నమ్మొద్దు. కానీ రాముడు చెప్పిన దానిలో మంచి ఉందిగా. ఆ మంచిని తీసుకోవటానికి కూడా వీళ్ళు వెనకాడుతున్నారుగా చాలా మంది. రాముడు ఏం చెప్పాడు? ఏకపత్ని వ్రతము, పితృవాక్య పరిపాలన, ధర్మ నిరతి. నేను ధర్మాన్ని విడిచిపెట్టను, కావాలంటే నా భార్యనైనా విడిచిపెడతాను కానీ అని చెప్పేసి రామచంద్రమూర్తి ఉన్నాడు కదా. మరి అలాంటి రామచంద్రమూర్తి దగ్గర ఆ మంచి కూడా ఎందుకు తీసుకోవట్లే వీళ్ళు? మాతృవత్ పరధారేషు పరద్రవ్యాన్ని లోష్టవిత్ ఆత్మావత్ సర్వభూతాన్ని సనాతన ధర్మం చెప్తుంది. మీరు దేవుణ్ణి నమ్మొద్దు. రాముడు చెప్పిన ఈ 3 మాటలు నమ్మండి. అంటే పరస్త్రీని తల్లిగా గౌరవించడం, పక్కవాడి సొమ్ముని మట్టిగా భావించడం, ప్రతి జీవిలోనూ మనలో ఉన్నట్టు ఆత్మ ఉంది కాబట్టి అన్ని జీవుల్ని మనల్ని మనం ఎంత గౌరవించుకుంటున్నాం అంత గౌరవించండి అని చెప్పాడు కదా. ఈ 3 పాటించడానికి రాముడు ఉన్నాడని నమ్మాలా? నమ్మక్కర్లేదుగా. ఎండ్ ఆఫ్ ది డే రాముడు కృష్ణుడు ఎవరు కూడా నన్ను నమ్ము అని చెప్పాల, నేను చెప్పిన మంచిని పాటించరా చాలు అని చెప్పారు. ఈరోజు క్రిస్టియానిటీ ప్రకారం పరలోకానికి పోవాలంటే యేసుక్రీస్తుని దేవుడి కుమారుడిగా అంగీకరించాలి, రక్షకుడిగా అంగీకరించాలి. ఇస్లాం ప్రకారం జన్నత్కి పోవాలంటే అల్లాని అత్యంత గొప్ప దైవంగా, మహమ్మద్ ప్రవక్తని అంతిమ దైవ ప్రవక్తగా, ఖురాన్ని అంతిమ దైవ గ్రంథంగా అంగీకరించాలి. కానీ ఇక్కడ సనాతన ధర్మంలో ఏం లేదు. సత్కర్మభిష్ట సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం, అత్యుత్కట పుణ్యపాపానం సత్యం పరాణి భవమిహం. అంతే. నువ్వు చేసే మంచి నీకు స్వర్గానికి తీసుకుపోద్ది, నువ్వు చేసే చెడు నీకు చెడు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నువ్వు ఏది ఇస్తావో దాన్నే పొందుతావు. ఇదే కర్మ సిద్ధాంతం. ఇప్పుడు మీరు బైబుల్ చదివానన్నారు, ఖురాన్ చదివానన్నారు. బైబుల్ ప్రకారంగా ఫస్ట్ వ్యక్తి ఆదాము అంటారు, రైట్? తర్వాత ఖురాన్లో ఆల్మోస్ట్ సేమే చెప్తుంది. మొదటి మానవుడిని లెక్కగట్టి చెప్పింది ఆ గ్రంథం అనుకుందాం. అలా మన గ్రంథం మానవుడు ఎలా పుట్టాడు అని అంటే ఒకటండి. మానవ సృష్టి చూసుకుంటే కనుక మనకి ప్రతి కల్పానికి ఒక్కొక్క కొత్త సృష్టి ఉంటుంది. ఇప్పటికి మనకి చాలా కల్పాలు నడిచిపోయాయి. ఇప్పుడు నడుస్తున్న కల్పం వచ్చేసి మన్వంతరం వచ్చేసి వైవస్వత మన్వంతరం, శ్వేత వరాహ కల్పంలో ఉన్నాం మనం. ఈ కల్పానికి సృష్టి మారుతూ ఉంటుంది. అందులో మొదటి మానవులు ఎవరు అంటే మొట్టమొదటిగా చూసుకుంటే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడి తర్వాత మనువులు వస్తారు, ప్రజాపతులు వస్తారు, ప్రజాపతుల నుంచి మనువులు వస్తారు, మనువుల నుంచి మానవులు అందరూ వస్తారు. మనువు నుంచి వచ్చారు కాబట్టి మనల్ని మానవులు అంటారు. మీరు ఇంగ్లీష్లో కూడా చూసుకోండి, మనుషుల్ని ఏమంటారు? మ్యాన్ అంటారు. మ్యాన్ అనే పదం ఎక్కడి నుంచి ఎందుకు పెట్టారండి వాళ్ళు? బికాస్ ఆఫ్ మనువు. మరి చరిత్ర కోతి నుండి పుట్టింది, అది ట్రాష్ అంటారా? ఇది ఒకటండి. థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనేది ఏదైతే ఉందో సైన్స్ ఒకలాగా చెప్తుంది. అదే ఎవల్యూషన్ థియరీని డినై చేయకుండా సనాతన ధర్మం కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంది. అయితే వాళ్ళు చెప్పే ఎవల్యూషన్కి మనం చెప్పే ఎవల్యూషన్కి తేడా. మనిషి పుట్టేటప్పుడు అంటే ఈ సృష్టి పుట్టేటప్పుడు మొదటగా చూసుకుంటే కనుక మీరు దశావతారాల కాన్సెప్ట్ని ఎవల్యూషన్కి మర్జ్ చేస్తూ ఒక ఆయన చెప్పారు. పెద్ద ఫ్యాక్ట్ అంతవరకు తెలియదు కానీ బట్ నాకు నచ్చింది కాబట్టి చెప్తున్నాను. మొదటగా చూసుకుంటే మత్స్యావతారం, ఆ తర్వాత కూర్మావతారం, ఆ తర్వాత వరాహ అవతారం, ఆ తర్వాత నరసింహ అవతారం, ఆ తర్వాత వామన అవతారం, ఇక ఆ తర్వాత బలరాముడు, రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఈ సీక్వెన్స్ చూడండి. ఫస్ట్ జలచరాలు పుట్టాయి, అంటే వాటర్లో బ్రతికే యానిమల్స్. ఆ తర్వాత ఉభయచరం, తాబేలు, కూర్మావతారం, అంటే వాటర్లోనూ ఉంటుంది, నేల మీద ఉంటుంది. మూడోది ఓన్లీ భూచరాలు, వరాహం అంటే చాలామంది పంది అంటారు, పంది కాదు, ఇట్స్ వైల్డ్ బోర్ అండి. పిగ్ వేరు, బోర్ వేరు. వరాహ అవతారం వచ్చింది. ఆ తర్వాత నరసింహ అవతారం, అంటే మనిషే పూర్తిగా మనిషిలాగా పుట్టినా కూడా కొన్ని మృగ లక్షణాలతోటి ఉండేవాడు స్టార్టింగ్లో, ఆది మానవులు అంటారు చూసి. ఆ తర్వాత పూర్తిగా మానవుడు అయ్యాడు కానీ చిన్నపిల్లవాడు, వామనుడు. ఆ తర్వాత ఋషి పరశురాముడు, ఆ తర్వాత రాముడు పూర్ణ మానవుడు, ఆ తర్వాత శ్రీకృష్ణుడు పరిపూర్ణ మానవుడు. అంటే తను బతుకుతూనే బతికే వాళ్ళకి ఎలా మార్గదర్శనం చేయాలనేది కూడా నేర్చుకున్నాడు. మీ పద్ధతిలో ధర్మాన్ని నేర్పించాలనుకుంటున్నారా, లేకపోతే భక్తిని పెంపొందింప చేయాలని ఎక్కువగా కోరుకుంటారా? ఒకటండి, ఒక మనిషిలో భక్తి నింపాలనుకుంటారా,
లేదు నా ధర్మం గురించి చెప్పాలనుకుంటారు? నేను క్లియర్గా ఒకటే చెప్తానండి, భక్తి ఉండాలి, భక్తితో పాటు ధర్మబద్ధమైన జీవనం కూడా ఉండాలి. ఎందుకంటే ధర్మబద్ధమైన జీవనంలోనే విచక్షణ అనేది ఉంటుంది. ధర్మంలో ఏం చెప్తున్నారు, చాలా మందికి ధర్మో రక్షిత రక్షిత అంటారు, అంటే ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పేసి. నిజంగా అది ధర్మంకున్న 10 లక్షణాలని కనుక మనం తెలుసుకున్నట్లయితే ఆ వాక్యం ఎంత అక్షర సత్యం మనకు తెలుస్తుంది. ధృతి క్షమ దమోస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహం ధీర్విద్యా సత్యం అక్రోధో దశకం ధర్మ లక్షణం అని చెప్పేసి చెప్తున్నారు. అందులో ధృతి అంటే ధైర్యము, క్షమ ఓర్పు, దము అంటే ధైర్యంగా నిలబడటం, అస్థేయం దొంగతనం చేయకుండా ఉండటం, శౌచము అంటే శుభ్రంగా ఉండటం, ఇవన్నీ ఉంటాయి. అసత్యం చెప్పకుండా ఉండటం, ఇవన్నీ కూడా ధర్మంకున్న 10 లక్షణాలు. నిజంగా చెప్పండి, ఈ లక్షణాలు అన్నీ పాటిస్తుంటే మనకి ఎప్పుడైనా ప్రమాదం వస్తుందా? లేదు. శరీరం శుచిగా ఉందనుకోండి రోగాలు రావు. మనం ధైర్యంగా ఉన్నాం అనుకోండి మన జోలికి ఎవడో రాడు. మనం దొంగతనం చేయకుండా పక్కవాడి సొత్తు ఆశించకుండా, పక్కవాడి సొత్తు అంటే డబ్బో పెళ్ళామో ఆడదో ఇంకోటో రాజ్యమో ఏదో కానివ్వండి, ఏది ఆశించకుండా ఉన్నాం అనుకోండి వాడికి మనకి శత్రుత్వం రాదు కదా, మనకి ఇంకా ఏమి నష్టం వస్తుంది? నేను సరదాగా మిమ్మల్ని కొందరు పేర్లు అడుగుతాను, వాళ్ళ గురించి మీకు అనిపించే అనుభూతియో లేకపోతే వాళ్ళ పట్ల మీకున్న ఉద్దేశం చెప్పండి చాలు. చిన్నజీయర్ స్వామి, మరో రామానుజులు అండి. ఏ రకంగా భావిస్తారు మీరు అతను? భగవత్ స్వరూపంగానే చూస్తాను నేను పర్సనల్గా అయితే అంతే చూస్తాను. వేణుస్వామి అవి అంత ఫ్రాడ్ అండి, ఆ పూజలు అన్నీ నేను పట్టించుకున్నాను. ఫ్రాడ్ అంటే ఆయన మొత్తం అనుసరిస్తున్న దాన్ని ఏ రకంగా చూడొచ్చు? నేను చెప్తున్నా కదా, ఆయన చేసే పూజల్ని నేను మాట్లాడను, ఆయన చేస్తున్న విధానాలు అయితే ఖచ్చితంగా నేను తప్పే అంటాను. నరేంద్ర మోడీ, అభినవ్ వివేకానంద, యోగి ఆదిత్యనాథ్, శివాజీ మహారాజ్. మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఈయన స్థాయిలో నేను ఎదగాలి అని ఎప్పుడన్నా అనిపించిందా? డెఫినెట్గా ఉంటుంది. ఎవరిని అనుకున్నారు అట్లా? యోగి ఆదిత్యనాథ్. ఏమన్నా వస్తుంది మీకు ఆయన? డైనమిజం, అస్సలు చెయ్యాలనుకున్నా చేసుకెళ్తాడు. ఛాన్స్ దొరికితే బుల్డోజర్ తీసుకోవాలి, అంతే రావాలి అని అలాగే ఉండాలి. నాకు యాక్చువల్లీ స్టార్టింగ్ లో చాలా మొహోటాలు ఉండేయండి. క్లారిటీ ఆఫ్ థాట్స్ వచ్చింది అంటే యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి వారిని చూసిన తర్వాతే వచ్చింది. చెయ్యాలనుకున్నది చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పాలి. మనం ఎవరికైనా నచ్చాలి అని చెప్పేసి బిహేవ్ చేస్తున్నంత కాలం ఎవరికి ఎక్కువ రోజులు నచ్చం. మనం ఎవరికి నచ్చితే నాకేంటి, నచ్చకపోతే నాకేంటి, నేను ఇట్లాగే ఉంటా. అది మాత్రం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను, ఆయన్ని చూసి. జీవితంలో ఆఖరి రోజు అంటూ ఉంటే ఏమైనా చేసి చావాలి అని అనుకునేది ఏదన్నా అంత పెద్ద గోల్ ఏమైనా ఉందా? ఉందండి, చెప్పండి. వేములవాడలో దర్గాని తీసేయాలి. వేములవాడలో దర్గా ఉందా? వేములవాడ గుడిలోనే ఉంది. దర్గాలో గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు రాగానే ఆ దర్గాకి వెళ్ళి ఆడి దగ్గర విభూతిను చీపురుతో కొట్టించుకుని బయటకు రావాలి. ఇంతకీ ఆ దర్గా ఎట్లా ఏర్పడింది అంటే వీళ్ళు చెప్పేది ఒకటే స్టోరీ. ఒక ముస్లిం వ్యక్తి ఆ వేములవాడ గర్భాలయంలో ఉన్న శివలింగాన్ని అపవిత్రం చేశాడు మూత్రం పోసి. దాంతో అక్కడ ఉన్న హిందువులు ఎదురు తిరిగి అతన్ని కొట్టి చంపేస్తే అప్పుడు బలిసి కొట్టుకుంటున్న పాలకుడు ఎవడైతే ఉన్నాడో వాడు వచ్చి అక్కడే దర్గా కట్టించి ఇప్పటికీ కూడా హిందువులతో మొక్కిపిస్తూ ఉన్నాడు. దాన్ని తీసేయాలి, లైఫ్ టైం డ్రీమ్ అంతే. వాడు దర్గా ఎక్కడైనా కట్టుకోమనండి, నా దేవాలయంలో నన్ను బానిసగా నిరూపించే ఎటువంటి చిహ్నాలు ఉండటానికి నేను ఒప్పుకోను. జీవితంలో ఎప్పుడన్నా బాగా బాధపడిపోయి ఈ ధర్మం పట్ల ఎవరన్నా బాగా వివక్షకు గురై బాగా లో ఫీల్ అయిన రోజు ఉందా? వివక్ష అంటే ఒక్కొక్కసారి నేను కూడా ఫీల్ అవుతూ ఉంటానండి. బాగా బాధపడిన క్షణం ఏది ఎక్కువ మిమ్మల్ని? బాగా బాధపడింది ఏముండదు కానీ ఒక్కొక్కసారి హర్ట్ అవుతాం చిన్న చిన్న వాటికి, మనుషులం కదా. కొన్ని సంఘటనలకు వెళ్ళి చాలా డిబేట్ చేసి వచ్చేస్తారు. విమర్శలు మీ మీద ఇటు సైడ్ నుంచి ఉంటాయి, అటు సైడ్ నుంచి ఉంటాయి. బాగా అరే చాలా ఎందుకు యాక్చువల్లీ ఇక్కడ అట్లా ఫీల్ అయింది అయితే మన సిగ్నేచర్ స్టూడియోలోనే బైర్నరేష్ తో డిబేట్ అని చెప్పి పెట్టారు, గుర్తుందా మీరు? యాక్చువల్ ఆ రోజు జరిగిన సీక్వెన్స్ ఏంటనేది మీరు ఆ రోజు లేరు కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆ రోజు నరేష్ తో జరిగిన డిబేట్ లో కొన్ని పాయింట్స్ నావి చాలా కట్ అయినాయి. నేను తర్వాత హర్ట్ అయ్యాను, ఎందుకంటే అది నా మీద బాగా అంటే నేనేదో కావాలని పాపులారిటీ కోసం డిబేట్కి వచ్చినట్టుగా అనుకున్నారు. నేను ఆ రోజు డిబేట్కి రెడీగా లేనండి అని చెప్పాను, నా గొంతు కూడా బాగాలేదు, అయినా కూడా మీరు అడిగారని కూర్చున్నాను. అండ్ పబ్లిక్లోకి అది రాంగ్గా కన్వే అయింది. అంటే ఆ డిబేట్ నాకు అడ్వాంటేజ్, ఎప్పటికీ అడ్వాంటేజ్, ఎందుకంటే నేను ఐ డిడ్ వెరీ వెల్, ఐ ఫుల్ కంటెంట్. యాక్చువల్లీ ఆ రోజు ఏం కట్ అవ్వలే, నేను మీరు అన్న తర్వాత నాకు నా వరకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను తర్వాత చూశాను, కట్ ఏం అవ్వలేదు కానీ ఒక బిట్ ఏమో ఒక ఛానల్ వేశారు, ఇంకొక బిట్ తీసుకెళ్ళి ఇంకో ఛానల్ వేసారు. ఓకే, దానివల్ల దాని కనెక్టివిటీ మిస్ అయింది. అది ఆనెస్ట్లీ తర్వాత మళ్ళీ ఫుల్ ఒక చోట పెట్టించాం. అన్నిటికంటే మించి చెప్పాలి అని అంటే ఆ డిబేట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనుకున్నాం అంటే తిట్టుకుంటారు కొట్టుకుంటారని కాదు. హానెస్ట్లీ చెప్పాలంటే నరేష్ కొద్దిగా పిహెచ్డి స్కాలర్ అది ఇది బాగా చదువుకున్నాడు అనేది నమ్మాను నేను. ఇక ఆయన వెనకాల ఉన్నది ఏంది అనే దానికన్నా కూడా తను పట్టుకున్న కుందేలకు ముడే కాళ్ళు అన్నట్టు వెళ్ళాడు. తర్వాత నేను నమ్మింది ఏంటంటే లలిత్ కుమార్ ఖచ్చితంగా కన్వే చేస్తాడు, ధర్మం పట్ల ఆయనకున్న కనువిప్పు చేస్తాడని. సో ఈ రెండిట్లో ఏది ఎంత ఈజీగా పోతుంది అని అనుకున్నాం, కానీ అది ఇంకోలాగా దారి తీసిందా మరి ప్రాపర్గానే పోయిందా అనేది ప్రేక్షకులే చెప్పాలి. యాక్చువల్లీ డిబేట్ పరంగా ప్రాపర్గానే పోయిందండి. కానీ నరేష్
తను మనం ఏం చెప్తున్నా కూడా ఇంటర్వ్యూలో కూడా మీరు చూడండి, తను నాకు ఉద్దేశాలు ఆపాదిస్తూ పోయాడు. అది యాక్చువల్లీ రాంగ్ వే తనకి. అంటే ఒక ఇంటర్వ్యూయర్ లక్షణాలు అది కాదు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకోండి, మీరు క్వశ్చన్ అడుగుతున్నారు, నేను ఆన్సర్ చెప్పంగానే ఓకే ఆన్సర్ ఇది అని చెప్పేసి పబ్లిక్ని వదిలేస్తున్నారు. కానీ తను ఓహో అంటే మీరు ఈ ఉద్దేశం అయ్యి ఉండొచ్చా అని చెప్పి తను మాట్లాడుతున్నాడు. దట్స్ యాక్చువల్లీ నాట్ ద ప్రాపర్ వే. బట్ ఏమైనా ఖచ్చితంగా యాజ్ హీ ఈజ్ నాట్ ఏ ప్రొఫెషనల్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ రిగార్డింగ్ దట్. లైఫ్లో అంటే దాని పట్ల మీరు ఏమైనా నిజంగానే చిందించుంటే సో సారీ ఫర్ నథింగ్ సార్. యాక్చువల్లీ ఈవెన్ నేను కూడా చాలా లేదు, సిగ్నేచర్ స్టూడియోస్ పరంగా చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే, అంటే మీరు వాళ్ళకి వ్యక్తిగతంగా తెలియదు కాబట్టి ఇంటర్వ్యూస్ చూసేసి ఇదేదో ఒక వే అనుకుంటారు. కానీ మీ కమిట్మెంట్ ఏంటి టువర్డ్స్ దేశం ధర్మం అనేది దగ్గరగా చూసే వాళ్ళకి తెలుసు. అండ్ అన్నిటికంటే మించి నేను కూడా చాలా ఎదుర్కొన్నా అది జరిగిన తర్వాత. అంటే ఇద్దరిని కూర్చోబెట్టి అంటే కావాలని ఉసి కలుపుతున్నారనో లేకపోతే వ్యూస్ కోసమనో ఇంకేదో కాదు. నిజంగానే అధ్యయనాలు చేసిన పిహెచ్డి స్కాలర్గా ఆయన ధర్మం గురించి తెలిసిన మీరు నిజంగానే ప్రజలకే వదిలేసాం. ఒకటండి, ఎండ్ ఆఫ్ ద డే యూట్యూబ్ అనేది ఇక్కడ ఒక ఛానల్గా పెట్టి బిజినెస్గా పెట్టి నడుపుతున్నప్పుడు వ్యూవర్షిప్ సబ్స్క్రిప్షన్స్ అనేది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. దట్స్ నథింగ్ రాంగ్. కాకపోతే దానికోసమే చేశారు అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు థింక్. ఏదైనా ఈ ప్లాట్ఫామ్ ఒక ఇన్ఫర్మేషన్కి వేదిక కావాలనే దాని మీదనే ఆశ. ఇప్పుడు మీరైనా మీరు చేస్తుంది మా ధర్మం బాగుపడాలా, మనం అంతా బాగుండాలి. నన్ను కూడా నేను మీతోనే ఏకీభవిస్తా. నన్ను చాలా మంది అడుగుతుంటారండి, కొన్ని ఛానల్స్కి వెళ్ళిపోయి అది యాంటీ హిందూ ఛానల్ మీరు ఎందుకు పోతున్నారు అని చెప్పేసి అంటారు. అంటే మన ఛానల్ గురించి కాదు, వేరే ఛానల్స్ గురించి కూడా. వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు కాబట్టి నేను పేర్లు చెప్పట్లేదు. అలాంటి వాళ్ళందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి, అది హిందూ ఛానలా యాంటీ హిందూ ఛానలా కాదు. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఒక డిబేట్ పెట్టాలని ఫిక్స్ అవుతారు. వాళ్ళకి మనం పిలిచినప్పుడు మనం పోలేదు అనుకోండి, వాళ్ళ డిబేట్ మన కోసం ఆపుకోరు, ఇంకొక పర్సన్ పిలుస్తారు. అప్పుడు రాంగ్ ఏదైనా కన్వే చేసి ఉండదు. ఎగ్జాక్ట్లీ, అప్పుడు ఇంకాస్త రాంగ్ అయిపోతుంది. దానికంటే కూడా మనం పోయి మన శక్తి మేరకు మనం ప్రయత్నం చేయాలి. అది ఏ ప్లాట్ఫామ్ మీదైనా సరే వాళ్ళకు వేదిక ఇస్తారు, ఆ వేదికని ఎంతవరకు వాడుకుంటాం అనేది మనలో ఉంటుంది. సో అది మనం వాళ్ళు కూడా ధర్మరక్షణ కోసం నిజంగా చెప్పాలంటే పీఠాధిపతులను చేసాం మేము. యాదాద్రి ప్రధాన అర్చకులను చేసాము, లేకపోతే శక్తి పీఠాల గురించి చేసాము, రమణ దీక్షలు కానీ. ఇవి జరిగినప్పుడు ఆ భక్తి ఆడియన్స్ ఎలా చూసారో అలానే చూస్తారు. అంతే. ఇలాంటివి జరిగినప్పుడేమో వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ట్రైల్లోనే వీళ్ళు మనల్ని ఏమంటారు అని అంటే ఇది హిందూ విరుద్ధంగా పుట్టిన ఛానల్ అనో, లేకపోతే విరుద్ధంగానే ముస్లింకి విరుద్ధంగానో, క్రిస్టియన్కి విరుద్ధంగానో, హిందూకి విరుద్ధంగానో ఎందుకు జరుగుతుంది? ఏదన్నా మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తే ఇంత గంటలు టైం వేస్ట్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ నీకు యూస్ఫుల్గా అయితే బాగుంటుంది అనే ఉద్దేశం మీదనే చేయటం తప్పితే మొత్తం గంట ఇంటర్వ్యూ యూజ్ అవ్వాల్సిన పనుల లేదు. ఎక్కడో ఒక్క ఇన్ఫర్మేషన్ చిన్నది మీరు ఇచ్చినా, ఇప్పుడు నేను నేర్చుకుంది మీ విషయంలో వేములవాడ దగ్గర దర్గా ఉన్నదనే సంగతి నాకు ఇంతవరకు తెలియదు. నేనే షాక్. ఇప్పుడు అధ్యయనం చాలా అవుతుంది. నిజంగానే ఏముంది అంటే నా ధర్మం గురించి నేను తెలుసుకోవడానికి మీరు ఒక వేదిక అయ్యారు. ఆ గంట మొత్తంలో ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకున్నా నిజంగానే మనం అదృష్టవంతంలో ఛానల్ పర్పస్ సర్వైవ్ అయినట్టు. ఎస్, ఏదేమైనా నిజంగానే మీ ఆశయం అంతా కూడా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం సడన్గానే కూర్చున్నాం. ఏ టాపిక్ లేకపోయినా మనం అధ్యయనం చేసాం కొన్ని విషయాల్లో. తప్పకుండా నెక్స్ట్ టైం వన్ ఆఫ్ ద బెస్ట్ ఇదితో తప్పకుండా. థ్యాంక్ యూ సార్. జై హింద్. జై హింద్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.